హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను అమర్ గారు. అంటే మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటూ ఉన్నా. కొన్ని ఎలక్షన్ హడావుడిలో కొంచెం ఎక్కువ తిరగటం వల్ల మీరు కూడా ఈ మధ్య కొంచెం అటు ఇటు టూర్లు తిరుగుతున్నట్టు ఉన్నారు. అవునండి, నేను కూడా నేను కూడా స్టడీస్ అన్ని ఆంధ్రానే ఇక్కడ ఉన్న సెటిల్ అయినా కూడా సార్ కనుక మా స్నేహితులు ఉన్నారు, చాలా మంది కాలేజీలో టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, తర్వాత అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఇట్లా చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. గుంటూరు, రాజమండ్రి, ఎక్కడంతా పరిసర ప్రాంతాల్లో కలవడానికి ఒకసారి వెళ్ళాను. ఎలక్షన్ల పర్పస్ అని కాదు, ఎందుకంటే అంటే ఈ యాంగిల్ తిరిగారని కాదు, బట్ మీ బిజీలో మీరు వర్క్ మీద అటు వెళ్ళినప్పుడు అవునండి మీ సైకాలజీ దృష్ట్యా అవును అక్కడ కేసులు ఉంటాయి, మీకు కూడా వాళ్ళని పరామర్శించాల్సి ఉంటుంది. సో ఆ యాంగిల్లో కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చింది. సో అంటే మీరు ఏ పర్పస్తో మీ వర్క్ పర్పస్ మీద వెళ్ళినా కూడా కొంత ఏపీలో తిరిగి వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఎలక్షన్ నేపథ్యంలో అసలు నేతల మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు గ్రహించినటువంటి అంశాలు అంటే ఏం చెప్తారు సార్? అసలు అంటే జనరల్గా నాకు కూడా అంటే ఒక వ్యూవర్షిప్లో కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు, ఎనలిస్టులని చెప్పి లేకపోతే జర్నలిస్టులని, కొన్ని పద్ధతిగానే ఉన్నాయి, మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, మాకు కూడా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది సార్. అయితే ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా ప్రజల నాడు ఎలా ఉంది అని తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మేము పరిసరాలను అబ్జర్వ్ చేయడం, మనుషులను అబ్జర్వ్ చేయడం అనేది మాకు ఆటోమేటిక్గా మా ప్రొఫెషనల్గా వచ్చింది. ప్రెజెంట్లీ ఒక ట్రైన్లో కానీ లేకపోతే ఒక రెస్టారెంట్లో కానీ ఒక టీ పాయింట్స్లో కానీ ఈ యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇంక్లూడింగ్ లేడీస్ అండి ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు బాగా. ఇప్పుడు ఆంధ్రాలో తిరిగి వచ్చాం కదా, అక్కడ పార్టీలు, అక్కడ రాబోయే గవర్నమెంట్ మెంటాలిటీ అని బాగా ఒక కసిగొద్దీ తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు పబ్లిక్, అలాగనే మెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమందిని, అట్లా రకరకాల ఉంటాయి అన్నమాట. కానీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా నేతలు బయటకు వస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే గత కొంతకాలంగా అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్, ఈయన ఇంట్లోంచి బయటికి రావాలంటే భయం, జనాల్లోకి రావాలంటే ఈయన చేసేటువంటి పనులకి ఇతనికి మెచ్యూరిటీ లేనటువంటి ప్రభుత్వాన్ని నడపడం వల్ల ప్రభుత్వం రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోయింది, బయటకు వస్తే జనాలు కొట్టే పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి బయటకు వచ్చినా సరే సెక్యూరిటీతో పరదాలు అడ్డు పెట్టుకొని బయటకు వస్తున్నారు అనేటువంటి కామెంట్లు ప్రతిపక్షాలు చాలా బాగా ప్రజలకు తీసుకెళ్లారు. కానీ వన్స్ ఆయన బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే 43, 44, 45 ఎండల్లో కూడా, డిగ్రీ సెల్సియస్ ఎండల్లో కూడా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మా నేతను మేము చూడాలి, ఒక్కసారి మా అన్నతో మేము కలవాలి, ఆయన చెయ్యిలో చేసి పట్టుకోవాలని చెప్పి చిన్నపిల్లలు సైతం పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు సార్. అట్లాంటి దృశ్యాలు చాలా చూస్తున్నాం ఈ బస్సు యాత్రలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి రోడ్ షోలో కావచ్చు. ఎట్లా చూడాలి సార్ అసలు? అంటే ప్రజల మైండ్ సెట్ యాజ్ ఎ సైకాలజీ ఏం చెప్తారు సార్ అసలు? అంటే నీ అర్థం చేసుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సుదీర్ఘమైన పాదయాత్ర. ఎస్ సార్. అంతకుముందు వాళ్ళ నాన్నగారు చేశారు. అవును. అంతకుముందు వాళ్ళ నాన్నగారు చేసినటువంటి యాత్రలో అనుభవాలు, కష్టసుఖాలు, రియాలిటీస్ ఒక కొడుకు తెలుసుకునే ఉంటాడు. 100% ఉంటుంది. కనుక ఏంటంటే అప్పటికే ఒక నాలెడ్జ్ వచ్చింది, అది థియరిటికల్ నాలెడ్జ్, అంటే నాన్నగారి నుంచి విన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే. ఓకే. అయితే ఒక దశలో ఆయనకు కూడా ఒక రకంగా ఒక స్ట్రాంగ్గా ఫీలింగ్ వచ్చింది, ఈ ఈ ఈ ఈ ఒక్క ఇంబ్యాలెన్స్ అసెంబ్లీలో ఉండే కంటే కూడా, న్యాయం జరగలేని ఈ అసెంబ్లీలో ఉండే కంటే కూడా బయటికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీస్ అనేది పబ్లిక్కి చెప్పాలి, నేను కూడా పబ్లిక్ నుంచి నేర్చుకోవాలి అనుకుని చేసినటువంటి పాదయాత్ర అది. ఓకే. సుదీర్ఘంగా ఎన్నో కష్టాలు ఓర్చుకున్నాడు, మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. చాలా మంది ఒక దారుణమైనటువంటి వాతావరణాన్ని ఓర్చుకుని కాళ్ళకి బొబ్బలెక్కిపోయినా కూడా, ఏమైనా కూడా ఒక సినిమాలో హీరో ఉంటాడు, అదేదో సినిమా అండి, అందులో చిరంజీవి హీరో సైకిల్ తొక్కుతాడు చెల్లి పెళ్లి కోసం అని చెప్పి, 3 రోజులు 4 రోజులు కంటిన్యూగా ముక్కు ఏమంటే బ్లడ్ వస్తున్నా ఇది వచ్చినా గెలుస్తాడు, అట్లా ఉంది మాట. వాళ్ళు రియల్ హీరోలు అక్కడ వరకే, తర్వాత రెస్ట్ తీసుకుంటారేమో. ఇక్కడ మాత్రం ఈయన రియల్ గా చేసి చూపించినటువంటి హీరోగా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ప్రజలతో అప్పుడే అటాచ్మెంట్ ఏర్పడింది, బాండింగ్ ఏర్పడింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హెవీ టాస్క్స్ టేకప్ చేశాడండి. ఒక మార్కెటింగ్ ఆర్గనైజేషన్లో ఒక ఫార్మాస్యూటికల్ కావచ్చు, లేకపోతే ఒక కన్జ్యూమర్ ఇండస్ట్రీ కావచ్చు, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటారు, సీనియర్ పీపుల్, వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి పబ్లిక్తో మిళితమై ఉండరు, ఉండేది తక్కువ, శాంపిల్గా ఉంటుంది. కానీ
వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అది ఇమేజ్ చేసుకుని దాన్ని బట్టి మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేస్తారు. వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయొచ్చు పబ్లిక్ కి, ఏ విధంగా సపోర్ట్ మెకానిజం ఆర్గనైజ్ చేయొచ్చు అని. వాట్ ఈజ్ ఎ మేనేజరల్ రోల్ అండి? మేనేజరల్ రోల్ ఆర్గనైజింగ్ రోల్, అంతే తప్పించి అది ఎత్తే వాళ్ళని చూసి ఇది నువ్వు లిఫ్ట్ చేయాలని చెప్తారు తప్పించి అన్నిటికీ వాళ్ళు ఎగిరి వాళ్ళకి 1000 చేతులు ఉండవు కదా, అన్ని పనులు వాళ్ళే చేయాలంటే డెలిగేట్ చేస్తారు, జాబ్ డెలిగేట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత దాని యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అది దాన్ని ప్రాసెస్ చేసి ఎండ్ రిజల్ట్ ని తీసుకొస్తారు అనమాట. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎంతో మంది కామెంట్ చేసినా ఇంకా ముఖ్యమంత్రి పీటలో కూర్చున్నాడు కదా, ఆ ప్యాలెస్ లో ఉంటాడు, బయటకు రాడు, పరదాలు అని లేనిపోయిన మాటలు అన్నారు. కొంతమంది జర్నలిస్టులు కూడా ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో సరిగ్గా వాళ్ళు కూడా నేను విన్నాను. వింటే వాటిలన్నిటికీ సమాధానంగా అవన్నీ ఆయన చెవికి చేరకుండా ఉంటాయా? కానీ ఒకటే, పూజ చేస్తున్న వాడికి ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా దేవుడి మీదే ఏకాగ్రత ఉంటుంది, చేసే పని మీదే ఏకాగ్రత ఉంటుంది. అట్లాగా మైండ్ఫుల్నెస్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి. డిస్ట్రాక్ట్ అవ్వడు, ఇవన్నీ మాటలు డిస్ట్రాక్ట్ చేయడం కోసమే. ఇతను ఏదో ఒక యజ్ఞం చేస్తున్నాడో, ఈ ఆలోచనల్ని డిస్ట్రాక్ట్ చేయాలి, మానసికంగా అతన్ని కొంగదీయాలి, అతని యొక్క సైకిక్ ఎనర్జీని దెబ్బతీయాలి, అతని యొక్క మోరల్ సపోర్ట్ ఇది ఏదైతే ఉందో పవర్ అది తగ్గిపోవాలి, డిసప్పాయింట్ అవ్వాలి, డిస్ట్రెస్ అవ్వాలి అని చెప్పి అతన్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడదామని చెప్పి ఒక చట్ట ప్రకారం, కోర్టుల ప్రకారం, న్యాయశాస్త్రాల కోవిదుల్ని వీళ్ళని అందరినీ సోర్సెస్గా పెట్టుకొని రోజులేస్తే ఉన్నవి లేనివి కూడా ఈ ఒక పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, వాళ్ళకి సంబంధించిన పేపర్లలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడము, అంటే బాణాల మీద బాణాలు వేయడం అన్నమాట. ఇవన్నీ కాకుండా రకరకాల మనుషుల చేత రంగంలోకి తీసుకొచ్చి అనిపించడము. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఒక చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ వర్గాలన్నిటికి కూడా పాత డైరీలు వెతికితే అక్కడ ఎవరైనా పేర్లు ఉన్నారా? ఈ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యతిరేకులు చిన్న చిన్న బుడంకాయలు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా తీసుకొద్దాము అని చెప్పి అన్నట్టు. ఒక డైరెక్టర్ సినిమాలు ఫెయిల్ అవుతుంటే పాత యాక్టర్లు ఆ తరం వాళ్ళు ఎవరున్నారా అని ఎతికి ఎవరు అసలు స్క్రీన్ మీద లేని వాళ్ళని ఇప్పుడు తీసుకొస్తారు చూసారా? అట్లా ఫ్యాగ్ ఎండ్ లో అట్లా ఈవెన్ శివాజీ మొన్న శివాజీ అనే ఆయన్ని, ఆ రవి ప్రకాష్ అనే ఆయన్ని 10 ఏళ్ళు అయింది చూసి. యాక్చువల్ గా అప్పట్లో ఫేవరెట్ గా చూసాం టీవీ 9 అప్పుడు. తర్వాత ఆయన కారులో పారిపోవడం చూశాను నేను. అంటే వారు మరి చూపించారు డైరెక్ట్ గా, ఆయన ఏదో వచ్చాడు అది చెప్పి ఆయనకి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవో కావచ్చు అని పారిపోవడం చూసాము. కారులో ఎక్కేసి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవడం అన్ని. మరి అటువంటి మనిషి తెర మీదకి వచ్చి ఏ విధమైనటువంటి సైంటిఫిక్ డేటా ఏమీ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి లిటిల్ క్రెడిబిలిటీ, అంటే ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ఎక్కడికి పోయారయ్యా అరుణ్ కుమార్, అతను ఎక్కడికి వెళ్ళాడు, రవి అతను బాగుంటాడు, అతని గురించి ఒక 2 మాటలు మంచివి చెప్తే RTV అండి RTV అని చెప్పారు ఎవరు జర్నలిస్ట్, అది నాకు గుర్తుంది. సో ఆ మాత్రం క్రెడిబిలిటీ ఉంది ఆయనకి. ఉన్నది అది భయానికో, ఒక ఆశకో, లేకపోతే ఒక స్వార్థానికో పాడు చేసుకుంటున్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు రేపొద్దున ఏదైనా మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఆ పాత క్రెడిబిలిటీసే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా అథెంటిక్ గా మాట్లాడకుండా, ఒక డేటా మీద మాట్లాడకుండా, సత్యాల మీద మాట్లాడకుండా, సత్య దూరంగా మాట్లాడుతూ ఇష్టం ఏదో వచ్చినట్టుగా కామెంట్ చేసేస్తే ఎలాగండి సబ్జెక్టివ్ గా? అది తప్పు, అది ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు. అది అసలు పెద్దగా రాజకీయ నాలెడ్జ్ కానీ లేని వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ వేరుగా ఉన్నాయి. నేను ఉదాహరణగా చెప్తాను. మొన్న ఒక కంపెనీకి ఒక గ్రూప్ సెషన్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు సార్ అక్కడ మీరు భోజనం చేసి వెళ్ళండి అది ఇది అంటే సరే అన్నాను. సరే అక్కడ ఎంత పెద్ద ర్యాంక్ వాళ్ళైనా ఎవరైనా కూడా ప్లేట్లు పట్టుకుని ఆ క్యూలో ఉండాలి. అంటే క్యూ అంటే పెద్ద క్యూ కాదు, మాస్ క్యూ కాదు, చిన్న బఫే టైప్ క్యూ అన్నమాట. అయితే అక్కడ ఆ ఒక ఎంప్లాయీస్ యూత్ ఉన్నారు, వాళ్ళు తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకుంటున్నారు 4-5. అన్నా సెలవు పెట్టాలన్నా, ఎటు 13 ఓటు వేయడానికి వెళ్తున్నాను, ఇంకో 2 రోజులు పెట్టాలి అది ఇది అంటే, ఎండలో ఎవరు వెళ్ళి ఓటేస్తారు అది ఇది అంటే, అతను చెప్తున్నాడు నిజమే నువ్వు అన్నది, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఇంతవరకు ఉన్న గ్రాటిట్యూడ్ నిరూపించుకోవాలి అని చెప్తే నేను 4వ ప్లేట్ పెట్టుకుని నేనున్నాను. జనరల్ గా మేము మాట్లాడాం, కానీ ఎందుకో ఈ విషయంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి పద్ధతిలో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఏం బ్రో ఎవరి కోసం వెళ్తున్నావు అన్నాను నేను కూడా. అంటే జగన్ అన్న కోసం సార్ అన్నాడు. నిజంగా చాలా సర్ప్రైజ్ చేసింది. జగన్ ఏం చేశారు, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారుగా, మీకేం బెనిఫిట్స్ లేవుగా, మీ అమ్మగారికి ఏదైనా వస్తుందా, ఇదంటే మాకేమీ రావండి, దేవుడి వల్ల మా అందరిది పూల్ ఆఫ్ ఇన్కమ్ చూస్తే ₹1,00,000 ఉంది, మేమేం తీసుకోవటం లేదు, కానీ మాకు వచ్చిందా లేదనేది కాదు, అతను చేస్తున్నటువంటి మంచి పనులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా మా చిట్టి చెల్లెలు చదువుకుంటుంది, ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు చదువుకుంటారు, వాళ్ళు చెప్తారు
ఎడ్యుకేషన్ పరంగా ఎంత రివల్యూషనరీగా చేశాడు. Yes, sir. విత్ ఇన్ షార్ట్ టైం అండి. 2 ఏళ్ళు కోవిడ్ పోయినప్పుడు అది డెడ్ ఇది మాట. అది Yes, ఎందుకు sir. పనికిరాని పీరియడ్ అది. అవును. 3 ఏళ్లలో ఎంత సాధించాడు, 30 ఏళ్లకు సరిపడే సాధించాడు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్, ఎస్ సార్. తర్వాత ఫుడ్, అంటే రోటీ కపడా అవర్ మకాన్ అంటారు చూసారా, Yes, sir. Yes, sir. అట్లా బేసిక్ నీడ్స్ లోకి వెళ్ళిపోయాడు ముందే. బేసిక్ నీడ్స్ ఎవరైతే అందించామో ఎవరికైనా సరే బుర్ర ఎప్పుడు పనిచేస్తుంది, కొంచెం కడుపు నిండి కుదుటగా ఉంటే నీడ పట్టున మంచి ఆలోచనలు వస్తాయి, అవును. అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. కనుక ఉన్న మనీని ముందు వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ తిండికి, వాళ్ళ సంస్కరణలకి ఉపయోగించడం. అంటే మ్యాన్ పవర్ మీద ఇన్వెస్ట్మెంట్ మాట. ఎస్ సార్. మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది డెవలప్మెంటే. ఎందుకంటే ఏది కట్టడాలు చేయాలన్నా, ఏ ప్లాన్ చేయాలన్నా, ఏదైనా మనీని ఇన్కమ్ అభివృద్ధి చేయాలన్నా కూడా ఇంటికి ఒక్కళ్ళు చాలు. మ్యాన్ పవర్ అభివృద్ధి చెందినటువంటి మ్యాన్ పవర్ ఉన్నట్టయితే వాళ్ళు రేపొద్దున 10,000 నుంచి 1,00,000 రూపాయలు, 10 లక్షల శాలరీ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కేపబిలిటీస్తో. కనుక పిల్లల్ని చదివిస్తే చాలు. నేను చదువుకుంటున్నప్పుడు కూడా అండి 2 ఎకరాలు ఆయన అమ్మేశాడు అని చెప్పి సపోజ్ మా నాన్నగారు వాళ్ళు అంటుంటే, పిల్లల చదువు కోసం 2 ఎకరాలు అమ్మేశాడైనా. అవును, ఆయన అడిగితే ఒకటే, ఈ ఎకరాలు కానీ ఇళ్ళు కానీ ఉంటాయి, ఉండకపోతాయి. కానీ వాళ్ళకి ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఎంత చదివిస్తే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ ఇల్లులు ఎకరాలు వాళ్ళు కొనుక్కుంటారో లేదో వాళ్ళ ఇష్టం అండి. ఆ మాటలు గుర్తుండి చాలా మందిని చూస్తే నేను, వాళ్ళు ఉద్యోగం బాగా చదువుకుని 2-3 ఏళ్లలోనే, 5-6 ఏళ్లలోనే సొంత ఇల్లులు మళ్ళీ కొనేశారు. వాళ్ళు చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిపోయి. చదువు మీద అటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఎక్కడికి పోదు. అది ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. ఆ చిన్న పసిపిల్లల్ని పెద్ద పెత్తందారులు, పటేల్స్, పెద్ద వాళ్ళ ఇళ్లలో పనివాడిగా పెట్టడము, వాళ్ళు దెబ్బలు తినడం, వాళ్ళు పడేసిన కూడు తినడం, పాపం వాళ్ళు తిని పడేసిన చాక్లెట్ని వీడు ఎంగిలి తినడము, ఇవన్నీ చూసుంటాడు ఆయన. ఎందుకు, వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకి కూడా కిడ్నీలు 2 ఉంటాయి కదా, హార్ట్ అనేది ఒకటే ఉంటుంది కదా, వీళ్ళకి కూడా 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది కదా అని అన్ని విధాలుగా ఆలోచించాడు. ఎందుకని వీళ్ళు ఒక తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు కడుపును పుట్టినందుకు గాను వీళ్ళకి ఇంత శిక్ష కాలే, కొంత తక్కువ కులంలో పుట్టినందుకు గాను వీళ్ళని కులపరంగా తక్కువగా చూడాలా, ఇవన్నీ ఆయనకి అసలు కంటికి కనబడినట్టుగా. వీళ్ళలో చైతన్యం తీసుకురావాలి అంటే ముందు ఎడ్యుకేషన్ ఉండాలి, వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఉంది కనుక మంచి భోజనం ఉండాలి. చూడండి మీరు ప్రతి దాంట్లో కలెక్టర్లకి ఒక ఆర్డరో లేకపోతే కలెక్టర్లకే ఆ భావం ఉందో తెలియదు కానీ పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నారు, అంటే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి పెట్టేది యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉందా లేదని చెప్పేసి. ఆయన ఎవరో ప్రతాప్ రెడ్డి ఎవరో కమిషనర్, ఆయన బ్రహ్మాండంగా హీరోలాగా ప్రతి చోటకు వెళ్ళి తనిఖీలు చేస్తుంటాడు. ఇట్లా ఎంతో ఉందండి. మెయిన్గా అవి చెప్పాలంటే నాలాంటి వాడు సరిపోడు, అంత పెద్ద గ్రంథం రాయొచ్చు, ఎన్ని యాక్టివిటీస్ చేశాడండి ఆయన. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికే మర్చిపోతున్నాడేమో ఆయన చేసిన మంచి పనులు కొన్ని చెప్పగలుగుతున్నాడేమో. ఆ టైం కూడా ఉండదు కదా, ముందు చేసుకోవాల్సి చేసుకుంటూ పోవాలి కదా. ఇప్పుడు ఎవరైతే అంత పబ్లిక్ లో ఇంత ఎండలో మాట్లాడతారో వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, సోర్ థ్రోట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వేడి గాడుపులు వెళ్ళి ఇక్కడ టాన్సిలైటిస్, లారింజైటిస్ ఇట్లాగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఉండి వాళ్ళకి గొంతుకు అసలు పెగలదు, అసలుకే పోతుంది. అటువంటి మీటింగులు రోజుకు 3-4 ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతారు వాళ్ళకి? వాళ్ళు కూడా ఎండలో ఉన్నారు పాపం వినేవాళ్ళు. ముఖ్యంగా వీరికైతే ఇంకా కొంత ఏసీలో ఉంటారు, కాసేపు వస్తారు పాపం. వాళ్ళు వీరు వస్తున్నారని చెప్పి అంత పబ్లిక్ 5-6 గంటలుగా ఎండలో ఉన్నారంటే వాళ్ళ బ్లడ్ లో ఎంత నరనరాలు, ఎంత విశ్వాసం, ఎంత కృతజ్ఞత ఉందండి, ఎంత క్రేజీ ఉంది నిజంగా. అట్లా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే అసలు మనకి టైమే చాలు మాట. ఇలాంటివి చాలా చూసాను, ట్రైన్లో కూడా చూశాను నేను. ఒక స్థిరత్వం. మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, అది నేను కూడా చూడలేదండి, తర్వాత అక్కడ మాటలు విన్నాక చూస్తే నాకు దొరకలేదు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి. ఆయన స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేసేట సోర్సెస్ నుంచి, రిలయబుల్ సోర్సెస్ నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ డేటా, అంటే రెడ్ ఇంక్ తో, గ్రీన్ ఇంక్ తో, రకరకాల ఇంకులు వాడి డిఫరెన్షియేషన్, అంటే తెలుగుదేశం అప్పుడు ఎంత తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ సెక్టర్లో ఖర్చు పెట్టారు, ఇదే గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెట్టిందని. ఎందుకు అంటే నేను మనీ జనరేట్ చేసి ఖర్చు పెట్టగలుగుతాను, అంతేగాని అప్పులు తీసుకొచ్చి కాదు అని స్టేట్మెంట్ ఇస్తే 14 సంవత్సరాల్లో అప్పు చేయని సంవత్సరమే లేదే. అలాంటిది కొత్త మాటలు ఎవరు నమ్ముతారు అనేది ఇది మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద కూడా ఇంకోటి వేస్తూ ఉంటారు సార్ ప్రతిపక్షాలు. ఎప్పుడు మీడియా ముందుకు రాడు, మీడియాని అడ్రస్ చేయడు, ఏం జరుగుతుందో ఏం చెప్పరు, వాళ్ళ తొత్తులు అలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటమే తప్ప జగన్మోహన్ రెడ్డికి మీడియాని అడ్రస్ చేయడం తెలీదు, రాదు, మాట్లాడటం రాదు అనేటువంటి కామెంట్ చేస్తారు. కానీ మేనిఫెస్టోకి సంబంధించి ఒకే ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆయన మేనిఫెస్టో వివరించినటువంటి విధానం
మీకు దండం జగన్మోహన్ రెడ్డి గారు, మీతో మేము పడలేము ఇక చాలు అన్న రేంజ్లో ఇచ్చారు సార్. అసలు చాలా అండి గొప్పగా. నేను చాలా మీటింగ్స్ చూడడం జరిగిందండి. నేను చంద్రబాబు గారివి చూస్తాను, పవన్ కళ్యాణ్ అందరివి చూస్తానండి. నేను ఐఎమ్ నాట్ పర్టికులర్ ఫేవరెట్ ఆఫ్ ఎనీబడి, జెన్యున్గా మాట్లాడుతున్నాను. మేమేంటంటే సైకాలజిస్ట్గా ఇంటర్వ్యూస్ కూడా వెళ్తాం. కొన్ని కంపెనీస్ మమ్మల్ని గెస్ట్ ఇంటర్వ్యూవర్గా రమ్మంటారు. వాళ్ళకు కొంత పేమెంట్ ఉంటుంది, రెమ్యునరేషన్. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇట్లా చూస్తాం. లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ నాలెడ్జ్ కోసం చూస్తుంటాం. అయితే లీడర్స్ కూడా ఎట్లా మాట్లాడతారనే ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు. ఎక్కువగా మన తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు లీడర్ల మీద. ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక గుండె నిబ్బరత, ధైర్యము, ఆ మాట్లాడేటప్పుడు బుల్లెట్గా దూసుకుపోవడము, అక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి అట్టిపండు ఒలిచినట్టుగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రజెంట్ చేసే ఫ్యాక్ట్స్, మళ్ళీ అవన్నీ కూడా నీతి ఆయోగ్ ఇట్లాంటి గవర్నమెంట్ బాడీస్ ఇచ్చినటువంటి ఫిగర్స్ అవేదో వీళ్ళు సొంతంగా ఆఫీసులో కుక్కప్ చేసినట్టు కాదండి. అక్కడ సోర్స్ కూడా రాశారు, ఏ సోర్స్ నుంచి డేటా వచ్చిందని చెప్పి. అది అంత స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు అంత తక్కువ టైంలో. అంటే ఎంత గొప్ప విషయం అండి. అది సామాన్య మానవులు మాట్లాడుతున్నారండి. నేను నిన్ననేనండి ఒక వీడియో చూశాను. నేను కొంచెం నాకు బ్రేక్ దొరికితే ఆఫీసులో, ఆ వీడియోలో ఏంటంటేనండి, ఎక్కడో నేను కొంచెం నేమ్స్ మర్చిపోతా, ఒక ఎమ్మెల్యే గారే కోస్టల్ ఆంధ్రాలో, ఈస్ట్ గోదావరి సైడ్, అటు సైడ్ అనుకుంటా, ఒక షామియానా అది ఏర్పాటు చేసి మేడే నాడు ఉద్యోగస్తుల్ని వీళ్ళని అందరిని ఏదో గ్యాదర్ చేశాడు ఆయన. అందులో ఒక బెనిఫిషరీ మాట్లాడుతోందండి. అసలుకు ఆమె పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, క్లియర్గా తెలుస్తున్నారు, బాగా గ్రాస్ రూట్ లేబరర్ ఆమె అసలుకు ఎంత ఆవేదనతో ఈ రోజున మేము ఇంత చదువుకొని మీ ముందు మాట్లాడగలుగుతున్నాం ఏదైనా. వాళ్ళు అసలుకు వాళ్ళ ఎక్స్పోజర్ ఎంత, పాపం వాళ్ళ నాలెడ్జ్ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత అంటే ప్రేమ, ఆవేదన, ఆవేశం ఉంటే ఆ భాష, ఆ భావము, ఆ చెప్పే విధానము ఎంత తేడాగా ఉంటుందని నాకు అర్థమైందండి. అసలు ఆవిడ ఒక 5-6 నిమిషాలు మాట్లాడింది. నా పిల్లలిద్దరిని చదివించింది ఆ దేవుడే, నేను తింటున్నాము, మేము అసలు చచ్చిపోదాం అనుకున్న కుటుంబం అంతా కూడా, కానీ ఈ రోజున నిలదొక్కున్నాము, ఈ రోజున ఇంతగా నీ మాట్లాడే శక్తి నాకు వచ్చిందంటే అదే అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే అసలు ఇంత భావం ఉందా వీళ్ళలో అని చెప్పి. ఒక మనిషి రోడ్డు మీద పరిగెడుతో చెప్పులు లేకుండా 43-44 డిగ్రీల్లో, ఆంధ్ర సైడ్ మరీ దారుణంగా ఉంటుంది, మాకు తెలుసు కదా. బహుశా ఆమె కాలు తొక్క కూడా, అంటే దాన్ని సోల్ అంటారు, సోలు రోడ్డుకి అతుక్కుపోయిందేమో తెలియదు పాపం. ఆమె చెప్పులు లేకుండా పరిగెడుతూ ఉంటే లేదని అసలు ఆమెకి నొప్పి తెలియట్లా. కొంతమంది భక్తులు నిప్పులో నడుస్తారు చూడండి, అప్పుడు తెలియదు ఆ బాధ. ఎందుకంటే ఆ భక్తి తత్వంతో ఉన్నారు కాబట్టి థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత పెయిన్ రిసెప్టర్ పనిచేస్తాయి. అట్లాగా ఆ తల్లి ఆ రోడ్డు మీద చెప్పులు లేకుండా ఆ బిడ్డని, జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకోవాలి, అతన్ని మనసారా ఆశీర్వదించాలని ఆ తాపత్రయము. అలాగే జగన్మోహన్ రెడ్డి అయింది ఒక పిల్ల, నా పక్కన ఎవ్వరు కూర్చోరు పిల్లలు, నాకు ఈ స్కిన్ డిసీజ్ ఉంది అని చెప్పి ఆ చిన్న పసిపిల్ల, 7-8 ఏళ్ల పిల్ల ఏడుస్తుంటే ఆ పిల్లని తీసుకొచ్చారు. ఆ పిల్ల కన్నీళ్లు తుడిచి చేత్తో గుండెలకి తండ్రి హత్తుకున్నాడే. అలాంటి సన్నివేశాలు ఒక సినిమాల్లోనే చూస్తామండి. హీరోలు, పెద్ద మెగా హీరోలు, పెద్ద హీరోలు చేస్తుంటే చూస్తాము, కళ్ళకు కట్టినట్టుగా ఉండే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మరి రియల్ జీవితంలో ఈయన చేస్తుంటే అది సినిమా కాదు కదండి, ఎవరినో పెట్టి అన్ని లక్షల మందిలో రమ్మండి కదా. ఒక పిల్ల, ఏదో పిల్ల నచ్చి చిన్నమ్మాయి చాలా ఆరాటం పడుతుంటే 9-10 ఏళ్ల పిల్ల ఆరాట పడిపోతుంటే ఎందుకో ఈయన దృష్టి ఆ అమ్మాయి మీద పడి రమ్మని, ఫోటో దిగు అంటే ఉండు అని చెప్పి వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటే పరిగెత్తుకుని తీసుకొచ్చింది, దండాలు పెట్టి. ఆగాడు ఆయన అంతసేపు. ప్రతి మినిట్, ఇంత ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రతి మినిట్ ఇంపార్టెంట్. ప్రజలు లక్షల మంది మీద పడిపోతున్నారు మాకు అని. అలాంటిది ఈ పిల్లని హత్య చేయకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు, ఎంత ప్రేమ ఉందో గ్రహించేసి వాళ్ళ నాన్న వచ్చే వరకు ఆగాడండి ఫోటోకి. నిన్ననే చూశారు అట్లాంటి వీడియోస్ ఎన్నోనండి. ఇట్లా కోకొల్లల మాట. ఒక చేతి నిండా ఫైబ్రోసిస్ అంటారు, ఇలాగా అన్ని ఏవో కాయలు అవి వచ్చేసిన వాళ్ళని ఆ ముసలి ఇట్లా పట్టుకుని, అసలు సొంత పిల్లలు కడుపులోంచి వచ్చిన వాళ్ళు పట్టుకోరేమో, అయ్యో మా అమ్మకి ఈ డిసీజ్ ఉందని చెప్పి. ఈయన అసలు దగ్గరికి పిలిచి, ఒకప్పుడు అనిపిస్తుంది నేను యాక్చువల్గా ఆమె హిందూ, కానీ నేను కొన్ని బైబిల్ అవన్నీ తెలుసు, నేను క్రిస్టియన్ డ్రామాలు కూడా వేసే జనరల్గా. అందులో యేసుప్రభు ఇట్లా స్మృతించేవాడు, ఆయనకి అసహ్యత అనేది లేదు, వర్గాలు అనేది లేదు, అందరినీ ఈక్వల్ గా ప్రేమిస్తాడనే మాటలు నేను చదువుకున్నాను. నేను చదువుకున్నది కూడా క్రిస్టియన్ టీచర్సే నాకు బాగా చదువు చెప్పారు. నేను రాజమండ్రిలో చదువుకున్నాను.
అయితేను అలాగా అందరినీ పట్టుకోవడము, కౌగిలించుకోవడము, అసలు పరమార్థం ఆ ప్రేమ నిజంగా లేనిదే అట్లా డ్రామాగా చేయలేరండి. ఆయన పాదయాత్రలోనూ అంతే, ఈ బస్సు యాత్రలో కూడా ప్రజలతో కనెక్ట్ అవ్వాలని చెప్పి వేలు లక్షలు వస్తున్నారండి. కానీ కొంతమందిని ర్యాండమ్ గా ఆయన స్పర్శిస్తున్నాడు. ఆయన అసలు అవ్వాతాతలంటే అంత ఇష్టం నిజంగా. అసలు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులను ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరో అవ్వాతాతలు చూసే ఇంత ప్రేమ పడుతుంటే ఇతను మన సొంత వాళ్ళని మనం ఎలా చూసుకోవాలని చెప్పి చాలా మంది మారుతున్నారు. నిజంగా ఎంతో రిఫార్మ్ చూస్తున్నానండి జనరేషన్ లో. దూరంగా ఉండి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల కొంతమంది పిల్లలు, నేను ఉదాహరణగా చెప్తానండి, ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ సెటిల్ అయినటువంటి ఓటు అయితే అక్కడ ఉండొచ్చు, లేకపోతే ఓటు కూడా లేకపోవచ్చు, బట్ ఆంధ్ర వాళ్లే కానీ ఇక్కడ ఉంటూ అక్కడికి వెళ్ళలేక ఉద్యోగ రీత్యా కోచింగ్ రీత్యా ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం తెలుగుదేశానికే ఫేవర్ గా మాట్లాడడం చూశాను. 60-65 70% వరకు, ఒక 30% వరకే. ఎట్లా అంటే ఒక 2-3 మాటలు వాళ్ళ మైండ్ లో కూర్చున్నాయి. టెండర్ మైండ్స్ అంటారు వాళ్ళని. టెండర్ మైండ్స్ లో బహుశా వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారో ఏమో, లేకపోతే ఈ మీడియా ప్రాపగండా అట్లా ట్రైన్ చేసిందో నర్చరింగ్. అమ్మో నాశనం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే, ఎంప్లాయ్మెంట్స్ ఉండవు, ఐటీ సెక్టర్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు, ఇవన్నీ కూడా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోలేము. అంటే ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళు నిజంగా మెచ్చుకునే చోట చంద్రబాబుని మెచ్చుకోవచ్చు, కానీ భూతత్వం పెట్టినా కూడా లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు మాలాంటి పెద్దలు ఏదైనా మీరు ఉండే గౌరవం కొద్ది చెప్దాం అనుకుంటే నిజంగా నోటికి గడగడ రావు. హైటెక్ సిటీ అంటే సిటీ మొత్తం నిర్మించినట్టుగా, ఇంతే చేస్తే గుండ్రంగా ఉండే బిల్డింగ్ అంతే, అది 4-5 రూమ్స్ అవి. అట్లా టైటిల్స్ బాగా తీసుకోగలుగుతాడు ఆయన. మార్కెటింగ్ మేనేజ్మెంట్ విపరీతం. ఏ హెడ్డింగ్ పెట్టాలి, ఎట్లా టైటిల్ తీసుకోవాలి అని చెప్పినట్టుగా మాట. స్వతంత్ర పోరాటానికి ఎంతో మంది ఉంటారు, అందరికి పేరు రాలా. ఎవరైతే చివరి గొలుసు లాగినప్పుడు వచ్చిందో, ఓపెన్ అయిందో వాళ్ళకు వస్తాయి పేర్లు. అప్పటి వరకు బకెట్ పట్టుకుని ఉన్న వాళ్ళకి నీళ్లు ఉండవు. అప్పుడే పాపం అలా వెళ్తే వాడి దరిద్రం పడుతూ ఉంటుంది, వాడు పట్టుకుంటాడు ఇంకోటి. అట్లా ఉంటే కొన్ని రిజల్ట్స్. అట్లాగా నిజంగా గ్రౌండ్ వర్క్ చేసింది ఏమీ లేదండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎస్పెషల్లీ 3 ఏళ్లే అనుకోవాలి, 2 ఏళ్ళు కరోనా తీసేస్తే, కరోనాలో ఎల్ఐసి దీపం ఎలా రక్షించబడుతుందో ఈ జగన్మోహన్ రెడ్డి 2 చేతులు పెట్టి వాళ్ళ గవర్నమెంట్ ఈ పేద ప్రజల్ని మధ్యలో దీపంలా కాపాడారు. కరోనా రాకుండా వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్. తర్వాత వాళ్ళకి ముందు ఫుడ్, బయటకు వెళ్ళలేరు, పని చేసుకోలేరు అని చెప్పి కాయగూరలతో సహా సప్లై చేయడం ఫుడ్ని, మెడిసిన్స్, వైద్యము, ఇట్లా ఇంత అట్లా నేను అంటున్నాను. ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్ ఉంటుందండి ప్రతి వాళ్ళకి కూడా. ఈ ఓటర్స్ లో కూడా 50% ఎవరికి వాళ్లే ఫేవరెట్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫేవరెట్లు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారు, మారరు. అతను ఇన్ని తప్పులు చేశాడు, ఎంత స్వార్థంగా ప్రవర్తించాడు, ఇంత కఠినమైన మనసు వాడన్నా కూడా నమ్మరు. అయినా పర్వాలేదండి మాకు ఆయనే ఇష్టం అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎంత ఇదైనా కూడా మా అత్తారింటికి దారేదేనండి అని మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. ఆ హీరో ఇదే తప్పించగాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవే కాదు, ఇంకా గొడ్డలు తీసుకొచ్చి ఇంకోటి చూపించినా, ఏం చూపించినా, మ్యానిపులేట్ చేసినా నమ్మరు. 50% వాళ్ళతోనే ఉంటారు. ఇకపోతే నెక్స్ట్ 50% మిక్సప్ ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ 50% లో కూడా 65 to 70% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల డైరెక్ట్ గా బెనిఫిట్ పొందారో, అది పెన్షన్ కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, లేకపోతే విద్యా దీవెన, ఇలా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ద్వారా ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఉప్పు కారం తినే గ్రాటిట్యూడ్ ఈయన పెట్టిన స్కీమ్ వల్ల అనేవాళ్ళు 65 to 70% స్టిక్ టు దిస్ పార్టీ ఓన్లీ. వైసీపీకే ఓటు వేస్తారు వాళ్ళు. అందులో మిగిలిన 30% ఏంటంటే ఎవరి కోసం చదివించరు, ఎవరి కోసం ఇవ్వాల, ఓట్ల కోసం, లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, అది గవర్నమెంట్ బాధ్యత, ఇట్లా ఉంటుంది. వాళ్ళ గ్రాటిట్యూడ్ తక్కువ. చివరి మూమెంట్ లో ఎవరైతే కొనేస్తారో వాళ్ళని, అంటే అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు అమెరికాలో ఎవరో మాట్లాడుతున్నారు కదా, కోమటి రెడ్డి ఎవరో, అది కోమటి జయరాం గారు ఎవరో, ఆయన పబ్లిక్ గానే చెప్తున్నాడు కదా. అలాంటి వాళ్ళకి ఈ 30% కొనేద్దాం, ఫ్యామిలీని కొనేద్దాం, ఓటర్లు అంతా ఎదవలో ఆ ఎదవలో మనం కొనేయాలి అన్నట్టుగా మాట. వీళ్ళకి మనసు అంటూ ఉండదు. ఒక ఏడుపు సినిమా చూసినా కళ్ళమ్మడి నీళ్లు కూడా రావు. ఇలాంటి కఠినమైన వాళ్ళు ఉంటారు. నాకు ఈ రోజు ఏంటి, ఎవరి కోసం మన డబ్బులు జేబులో ఇస్తున్నారా వాళ్ళు, అంతేగాని వాళ్ళ మేధస్ ఎంత, వాళ్ళ స్ట్రగుల్ ఎంత, ఎలా పూల్ చేస్తున్నారు మనీని, రెవెన్యూని ఎట్లా డెవలప్ చేస్తున్నారు, అందులోంచి ప్రజలకు ఎలా ఖర్చు పెడుతున్నారు. ఏ రాజుల రాజ్యంలో కూడా రాజు ఏమి తీసుకురాలా, ప్రజల నుంచి పన్నుల నుంచే, చక్రవర్తులు కూడా పన్నుల నుంచే కట్టినవి అన్ని. ఎవరు జేబులో పెట్టలేరు. ఎంతకాలం పెడతారు, నెల రోజులు పెడతారేమో ఆయన ఆస్తులన్నీ అమ్ముకుని. అదే అంటున్నా. అందుకని అది సత్యం గ్రహించకుండా ఉండేవాళ్ళు ఇంకో 30% ఉంటారు.
తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే పెద్దగా టైం లేక ఈ టీవీలు ఈ సోషల్ చాట్స్ అవి తెలియక రాజకీయాలందరూ వేస్ట్, రాజకీయ నాయకులంతా వేస్ట్, వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ పవర్ చూపించుకోవడం కోసం, వాళ్ళ తరతరాలకి తరగని ఆస్తి సంపాదించేయడం కోసం మునిమనవలు అనుమనవలు ఇంకేదో పేర్లు ఉంటే నాకు రాదు, అన్ని జనరేషన్స్ ఏ లోటు లేకుండా బతికేయాలి, గోల్డెన్ స్పూన్తో ఉండాలి వాళ్ళు అని చెప్పి స్వార్థంతో ఉండేవాళ్ళు అనుకుని చెప్పి అసలు ఎలక్షన్ల మీద ఇంట్రెస్ట్ ఉండదు, వినబుద్ధి అవ్వదు, ఓటుకు కూడా వెళ్ళరు వాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసేటువంటి ఉపన్యాసాలు కానీ, అతను పబ్లిక్లోకి వెళ్తున్న విధానాలు కానీ, అది డేటా ప్రజెంటేషన్ కానీ, ఇన్ని స్కూల్స్ బాగా అయ్యాయి, ఇన్ని కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి, 17 మెడికల్ కాలేజీలు 5-6 ఆపరేషన్లో ఉన్నాయి, ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బిజినెస్ డెవలప్ అవుతుంది, బయట వీళ్ళకి సర్వీస్ చేద్దామని ఇడ్లీ హోటల్ పెట్టుకుంటాడు, చాయ్ షాప్ పెట్టుకుంటాడు, వాడు కూడా బతికేస్తాడు, కనుక అందరూ బతికేటువంటి ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది, ఇట్లా రకరకాలుగా అని వచ్చి రావడంతోనే ఇందా అని ప్రసాదంగా పంచకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాడు. గ్రామ సెక్రటేరియట్స్ అనే ఇదని వచ్చి మాసివ్గా ఇచ్చేసాడు పోస్టులు. అదే ఇంకోళ్ళు అయితే స్వార్థం వాడు ఏం చేస్తాడంటే చిన్నగా ఇస్తాడు అన్నమాట. సంవత్సరానికి ఒక 25,000 30,000, అరే 4 ఏళ్లుగా 30,000 చొప్పున ఇస్తున్నాడు, ఎంతకంటే ఏం కావాలంటారు. ఒక్కసారిగా ఇచ్చేసినందుకు గాను అది తెరమరుగు అయిపోయింది. అది సత్యం గ్రహించడం లేదు. ఇప్పుడు అసలు పెద్ద రాబోయే 5 ఏళ్లలో నేను అనుకోవడము, ఆంధ్ర పీపుల్ అంతా అదృష్టవంతులే, ఎటు ఈ గవర్నమెంట్ వస్తుందని నాకు అనిపిస్తోంది. అంటే ప్రజల నాడి తెలుసుకున్న వాడిగా నేను కనుక ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో ఏవైతే కొన్ని ఏరియాస్లో మరింత ఫోకస్ పెట్టారు, అది సరిపోక ఇంకా ఫోకస్ పెట్టాలి, కొంత యూత్ కూడా మంచి రోడ్డునివ్వాలి, ఒక మంచి మ్యాప్ ఇవ్వాలి, రోడ్డు మ్యాప్ అనుకునే కార్యక్రమాలు ఉన్నాయి, అవి తప్పనిసరిగా నెరవేరుతాయండి. కనుక అందులో సందేహమే లేదు. పాపం ఒక విధంగా చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే దుస్థితి వాళ్ళు ఎలా ఉంటుందంటేనండి, ఒక క్రికెట్ మ్యాచ్ బాగా జరుగుతూ ఉంటుందండి. ఒకరోజు ఎంత మంచి టీం అయినా, ఎంత మంచి బౌలర్స్ దింపినా కూడా రంగంలోకి వికెట్ తీయలేకపోతూ ఉంటారు. చివరికి నాన్ బౌలర్ని కూడా రమ్మంటాడు, ఎందుకో వీడి అదృష్టం, వీడి చేయి తిరిగి ఒకవేళ కొడతారేమో అన్నట్టుగా. ఈ చంద్రబాబు నాయుడు గారు నో స్టోన్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటారు చూసారు, అట్లాగా ఏ రాయిని వదలొద్దని చెప్పి ఆయన దగ్గర ఉన్న డైరీలు ఎతుకుతున్నారో, పాత కాగితాలు వెతుకుతున్నారో, ఎప్పుడో తెరమెరుగైపోయి కనుమెరుగైపోయినటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకులో, ఎవరో పడదో కుళ్ళుతో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేరో కుళ్ళుతో, చూడలేని తనంతో, వాళ్ళందరినీ కూడా ఎతికి పట్టుకొని మీ నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, సబ్జెక్టుగా ఇచ్చేయండి, ఇప్పుడు ఎటు టైం లేదు, అర్జెంటుగా ఇచ్చేయండి అని చెప్పి దానికి తృణమో ఫలమో ఏమీ లేకుండా ఎవరు ఏం చేయరు. బహుశా తృణమో ఫలమో ఇచ్చేసి చెప్పిస్తుంటున్నారు. నాకు ఒక్కటే బాధ, పెద్ద మేధావులు, జయప్రకాష్ నారాయణ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళు ఒకసారి మాట్లాడితే నేను మా పాపని వాళ్ళని కూడా మందలించారు, కొంతమంది పిల్లల్ని కూడా, మీకు నేను చెప్తే కాదు, నేను ఐఏఎస్ కాదు బాబు, ఐఏఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు, అలాగే ఆయన జయప్రకాష్ నారాయణ గారి పేర్లు ఇవి చెప్తా, వీళ్ళు వినండి అని. మొన్నటితో మనసు మార్చుకున్నాను నేను. ఎందుకంటే తుస్సుమని వాళ్ళ గాలి వాళ్ళు తీసుకున్నట్టుగా అయిపోయింది. బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడేవాడు ఒక వెధవ జోకేస్తే ఎట్లా క్రెడిబిలిటీ పోతుందో అట్లా అయిపోయిందండి. నాగేశ్వరరావు గారిని కాదంటుంది, ఆయన జయప్రకాష్ నారాయణ గారిని. ఆ రోజు చాలా బాధపడ్డా, అరే ఇన్ని రోల్ మోడల్ అని నా గ్రూప్ సెషన్స్ ఇస్తాను నేను, ఇచ్చినప్పుడు ఈయన పేరు చాలా సార్లు రిఫరల్ గా తీసుకొచ్చానే, అమ్మో ఈసారి జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అదే విధంగా మీకు తెలియదేమో, ఘరానా మొగుడు సినిమాని 30 సార్లు చూశానండి నేను. 92 హుబ్లీ వేశారు నన్ను. ఘరానా మొగుడు 92లో రిలీజ్ అయింది, థియేటర్ లో చూశాను, 2వ రోజే హుబ్లీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకు దిగులు, తెలుగు సినిమాలు బాగా చూస్తాను. ఆ ఘరానా మొగుడు చిరంజీవి అంత సూపర్ హిట్ సినిమాలు అన్ని, దొంగ మొగుడు, ఘరానా మొగుడు, ఇలాంటివన్నీ కూడా 10 సార్లు 20 సార్లు చూసిన మనిషిని. అది ఘరానా మొగుడు రోజు అదే థియేటర్కి, హుబ్లీలో విజయనగర్ లో ఏదో థియేటర్ పేరు మర్చిపోయినాను, రోజు పోవడమే. వాడు అసలు ఇంక టికెట్ వద్దు వెళ్ళండి సార్ అనేలాగా ఉన్నాడు వాడు, మాకెందుకే గడించుకుంటున్నాం అని ఇచ్చారు. అట్లాంటిది ఒక స్థాయి మనుషులు వేరే రోడ్లకి రాకూడదండి. చిరంజీవి గారు అంటే మాకెంతో అభిమానం, చాలా ఇది చిరంజీవి డైలాగ్స్ మక్కిగా చెప్పగలుగుతాను నేను. చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, యాజ్ ఎ హీరోగా లక్షల్లో అభిమానులు కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్. ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఎవరిని పిలవాల్సిన లే, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వస్తున్నారు అంటే చాలు, అభిమానులు
చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి అభిమానులు. లేదండి, నాకైతే పవన్ కళ్యాణ్ కాదండి. నా ఏజ్ గ్రూప్ కి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చూసిన సినిమాలో గురుకులం అనే సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది. మా స్కూల్లో స్కూలింగ్ అప్పుడు నేను పునాదిరాలు షూటింగ్ దగ్గర నుంచి చిరంజీవి నాకు చూశాను, ఈయన ఎవరో భలే ఉన్నాడు అని చెప్పి. అసలు చిరంజీవి సినిమాలు అన్ని చూసి ఎంతో ఎంటర్టైన్ చేసాము, హ్యాపీ మోటివేట్ అయ్యాం. చాలా బాగుంటాయండి. మగ మహారాజు కుండలు తొక్కుతాడు, మట్టి తొక్కుతాడు, కుండలు తయారు చేసి పని చేస్తుంటే ఏంటంటే ఊరికి డిగ్రీ అయ్యి మా నాన్నకు భారంగా ఉండే కంటే ఇంత సంపాదించాలనేది అసలు అవన్నీ భలే ఉంటాయండి. సైకిల్ తొక్కి చెల్లెలు పెళ్లి చేయడము, మగ మహారాజు, అసలు ఎన్ని రిఫార్మ్ చేసేవి సూపర్ మాటగా. అట్లాంటిది వీళ్ళు కొంచెం చీప్ బిహేవియర్ గా మాట్లాడటము, అసలు అర్థం పొద్దం లేకుండా పెద్ద సారాయి వ్యాపారవేత్తలతో ఎక్కడెక్కడో డబ్బులు కొల్లగొట్టిన వాళ్ళతో వీళ్ళెప్పుడో చిరకాల మిత్రులు అనడం ఇవన్నీ ఆశ్చర్యం, షాకు గురైందండి. ఇది కూడా ఇంతకు ముందు మీరు అన్నట్లు ఏదో ముట్టే ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ లో ఏదో ముట్టబోతుంది అనే వాటికి సంకేతాలు తెలియదు సార్. నేను అప్పుడు బాగా ఊహించుకున్నా ఉన్న జ్ఞానంతో, అంటే ఊహేనండి, నేను అథెంటిక్ లేదు. ఈ 5 కోట్లు కూడా తమ్ముడికి ఇచ్చింది ఏదో బ్లాక్ ని వైట్ చేసుకుందామని, ఎవరో ఇస్తే అది పుచ్చుకొని ఇద్దరికి వైట్ అవుతుంది అని అట్లాంటి ప్లానింగ్లు ఉన్నాయేమో. ఆశీర్వదించి అదేదో పెద్ద డ్రామాగా నాకు అనిపించిందండి. నిజంగా ఇంకా అనుకున్నాను, నిజంగా ఆ రోజున సినిమాలు చూడకుండా చదువుకుని ఉంటే నేను ఐఏఎస్ అవుతామో అనుకున్నాను. నేను సైకాలజిస్ట్ అయ్యాను, ఇది అందరూ చాలా మంది అవ్వచ్చు, కానీ ఐఏఎస్ మాత్రం లిమిటెడే కదండి, లిమిటెడే కదా అది. అందుకని ఈ అనవసరంగా 20-30 సార్లు సినిమాలు చూసి నేను మంచి దారిని పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది. మా టీచర్లు కూడా అనేవారు, శ్రీనివాస్ నువ్వు ఐఏఎస్ అవుతావు ఖచ్చితంగా అని చెప్పి. ఇదిలో ఈ సినిమా ట్రాక్ లో పడి ఈ సినిమా పిచ్ లో వీళ్ళకి టైం వేస్ట్ చేశానా అని బాధపడుతున్నాను ఇప్పుడు. టు బి ఫ్రాంక్, కనీసం నేను ఇట్లా మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రెజెంట్ యూత్ కి బాగా ఫ్యాన్ ఫేర్ ఉండి పిచ్చెక్కిపోతూ ఆ పవన్ కళ్యాణ్ ఏమంట ఇంకోళ్ళు ఏమంట తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ల్యాండ్స్ కొనేసి ప్యాకేజీలు తీసుకొని పెద్ద కోటీశ్వర్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళ బతుకులు మాత్రం 2 ends మీటింగ్ 2 ends ఈజ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. పూట భోజనం దొరక్క, ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోయినా వచ్చేస్తాడు సినిమాకి, తిరిగి వచ్చి ఆకలి వేస్తే ఇంట్లో కూర్చుంటే ఎక్కడైనా సిలిండర్ తెమ్మంటే వెళ్ళిపోయావు కదా గ్యాస్, ఇంట్లో సరుకులు లేవు నేను తెమ్మంటే ఎక్కడికి పోయావు, ఆ డబ్బులు తీసుకుంటే సినిమాకి వెళ్ళాయని చెప్తారు మార్నింగ్ షోకి. ఇట్లా అవుతుంది చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఏజ్ లో యూత్ కి ఇచ్చేది ఒకటే, ఈ సినిమా హీరోలు ఇవన్నీ కూడా రిక్రియేషన్ కోసం ఏదో ఒకసారి చూడండి సరదా పడి ఏదో ఇది అసలు చూడొద్దని చెప్పట్లా, కానీ సినిమా హీరోలే దేవుళ్ళు, వాళ్ళ థియేటర్ల దగ్గర ఉండడం, మిగిలిపోయిన టికెట్లు కొనడం, ఇవన్నీ చేసి అనవసరంగా వాళ్ళ కోసం వాదనలు పెట్టుకుని దెబ్బలు తినడం, ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నా యూత్ కి. తర్వాత బాధపడినా ఈ గోల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి రావు, ఈ చదువుకునే ఒక రోజులు అవన్నీ మళ్ళీ తిరిగి రావు. దేవుడు ఏదైనా ఇస్తాడు కానీ రోజులు మళ్ళీ ఎవరికి తిరిగి రావు. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేషనల్ ఛానల్ కి ఎంటర్ ఇచ్చారు సార్. ఆయన ఇప్పుడు మీరు ఇలా అంటుంటే తిరిగి రావంటుంటే నాకు ఆయన మాట్లాడిన మాట ఒకటి గుర్తొస్తుంది. నన్ను ఇబ్బంది పెట్టాలని నన్ను 16 నెలలు జైల్లో ఉంచారు. నా 16 నెలల కాలాన్ని వీళ్ళు ఎవరన్నా తిరిగి తీసుకురాగలరా, నేను అనుభవించిన బాధను ఎవరన్నా తిరిగి తీసుకురాగలరా. ఆయన ఆ డైలాగ్ పడితే నిజంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటే, ఎంత ఆవేదన ఉంటే అలాంటి మాటలు మనసులో. స్పెషల్ రూమ్ అడగలేదు, ఏసీ అడగలేదు, అవును, ఇంకో పేపర్లో ఏం అడగలేదు. అసలు ఆయన ఎలా ఉన్నాడో ఏంటి ఎవరు పట్టించుకోలేదు. అందులో అంతా కక్ష కట్టున్నారు మొత్తం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అన్ని. అవును, ఎలా హింసించాలా, ఎంత వరకు కుంగదీయాలా అని. ఆ పాత వీడియోలు ఇప్పుడు చూశానండి, నిన్న మొన్న. ఆయన భలే చేస్తూ ఉంటారు ఈ దేవుడి దేవుల, థ్యాంక్స్ టు సోషల్ మీడియా కానీ మీలాంటి వాళ్ళకి కానీ. పాత వీడియోలో వాళ్ళ నాన్నగారు ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే ఈయన కూడా వెనకాల ఉన్నాడు, ఫ్యామిలీ మొత్తం, షర్మిల వీళ్ళంతా ఉన్నారు, కళ్ళజోడులు అవన్నీ పెట్టుకుని. ఇది లో ప్రొఫైల్, చాలా దూరంగా తండ్రికి నడుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తుంటే అటు వెళ్ళండి అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏదో వంది మా కథలు ఉండాలి, మా నాన్న ఇదని నేను ఇది అని ఇలా ఛాతీ ఎగరేసుకుంటూ నడవడం కాదు. సింపుల్ డ్రెస్, లూజ్ ప్యాంటు, ఒక ఇది. అసలు సీఎం కొడుకులా కూడా ఉండేవాడు కాదు ఆయన. ఇప్పుడు కూడా సింపులే, చాలా సింపుల్ సిటీ. వయసు 50 ఏజ్ వచ్చేసింది కదా, ఎవరైనా అనుభవించే వాళ్ళు ఉంటే ఇదే కదా ఏజ్. ఎక్కడ అనుభవిస్తున్నాడు? ప్రతి నిమిషం ప్రజల కోసమే. మా హార్డ్లీ 4-5 hours పడుకుంటాడేమో, అది కూడా అవి కూడా డ్రీమ్స్ వస్తాయేమో ఏదైనా థాట్స్ పడుకుంటే కూడా, డిస్టర్బ్డ్ స్లీప్ అయి ఉండొచ్చు. వీళ్ళకు కూడా నేను చెప్తున్నానండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికైనా చెప్పే ధైర్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆయన వల్ల బాగుపడిన వాళ్ళు ఉండొచ్చు పర్సనల్ గా. వాళ్ళకు మొహమాటం కొద్దో భయమో వాళ్ళు చెప్పరు. కానీ యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారికి స్పిరిచువల్ కౌన్సిలింగ్ కావాలి.
ఓకే. గరికపాటి గారు కానీ ఇట్లాంటి వాళ్ళు, గరికపాటి గారు అయితే బెస్ట్, వాయిస్ చాలా బాగుంది, దూసుకుపోతుంది. కనుక స్పిరిచువల్ గా మోటివేట్ అవ్వాలండి. ఎందుకంటే mid-70s లో ఉన్నాడు ఆయన, చక్కగా ఏదో చేశాడు, మంచి చేశాడో చెడో చేశాడో, ఒక రికార్డ్ అయితే గ్రేట్. 14 సంవత్సరాలు ఆయన సీఎం గా చేశారు. అది కాక ఏంటంటే మంచి పేరే, కొత్త గొప్ప కొంచెం పాపులర్ ఫిగర్ ఆయన. అలాంటి ఆయన చక్కగా ఇప్పుడు స్పిరిచువాలిటీలోకి వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఉందండి. శాశ్వత జీవితం బాగుంటుంది. ఆయన ఒకవేళ ఈ శరీరం వదిలి వెళ్ళిపోయినా ఆ సోల్కి ఒక రెస్ట్ ఉంటుందండి, ఒక ఇది ఉంటుంది. ఎవరు తిట్టుకునే వాళ్ళు తగ్గిపోతారు. ఇప్పుడు ఉంటో అవతాతలకి పాపం వచ్చే తిండి కూడా లేకుండా చేసి, ఎండలో పడి చచ్చిపోయేలాగా చేసి ఇంత చేస్తున్నారు కదా, అది న్యాయమా చెప్పండి? స్పిరిచువల్ గా మనం ఎవరికైనా ముద్ద పెట్టకపోవచ్చు, పెట్టిన ముద్దని పాడు చేయకూడదండి. మనం నేను ఇవ్వలేకపోవచ్చు మీకు మీల్స్, కనీసం మీరు తింటున్న ప్లేట్ నేను కొట్టేయకూడదు, అంతేగా ఎవరో పెట్టినప్పుడు. అది చాలా బాధ కలిగిందండి నిజంగా. 30-35 వేలు ఎంతమంది రోడ్డు మీద అలా ఉండి పడిపోయారు, కళ్ళు తిరిగి చచ్చిపోయారు. అవును సార్, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? కానీ ఇన్ని రిఫార్మ్స్ జరుగుతుంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజల కోసం ఒక ప్రజా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన, ఆరాటం, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఆయన చేస్తున్న పనుల్లో కావచ్చు, అంతగా కనిపిస్తుంటే, మీరు అన్నట్లుగా శివాజీ అనేది ఆయన కొత్తగా ఫ్రేమ్లోకి వచ్చాడు. అసలు గత కొంతకాలంగా ఉన్నాడో లేడో కూడా తెలియనట్టుగా ఉంది ప్రపంచానికి. ఒక 10 years బ్యాక్, 6 years బ్యాక్, 8 years బ్యాక్ రోజు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రోజు రచ్చబండి అని చెప్పే విధంగా జనాన్ని సాగుకుంటున్నారు. అదే రకంగా బీజేపీని తిట్టడం అదే పనిగా పెట్టుకొని టీడీపీకి సపోర్ట్ చేసేలాగా ఆయన స్పీచ్లన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో జాబ్స్ లేవు, ఎవరికి భూమి మిగలటం లేదు, అభివృద్ధి అనేది లేదు, ఈ 3 అంశాలు నన్ను చాలా బాధ పెట్టాయి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నేను రాకూడదు అనుకున్నాను, కానీ ఈ అంశాలను బాధ పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి రావాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో ఇటువంటి నెపాలు వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుందండి, పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళకి టైంకి పిలుస్తారు, వాళ్ళు రాగానే వాళ్ళ సీన్స్ తీసేస్తారు, వాళ్ళు వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న స్టేటస్ కి. అలా కాకుండా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు పొద్దునంగా రంగేసుకుని వస్తారు. వాళ్ళది midnight ఎప్పుడో ఉంటుంది వాళ్ళ రీలు, వాళ్ళ కెమెరా ఉండొచ్చు, లేకపోతే క్యాన్సిల్ అయిపోవచ్చు. ఇప్పుడు ఈ శివాజీ వీళ్ళంతా అలా దిగిన వాళ్ళే. వాళ్ళ రోల్ ఇప్పుడు వచ్చింది, ఆ ఫోన్ చేసి ఆ శివాజీ అని మర్చిపోయాం, ఆయన రమ్మని రేపు ఆయన రోల్ ఉంది వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఇట్లాగా ఫోన్లు చేసి ఇట్లా మామూలుగా, అంటే మనం చూడలేదు కానీ జనరల్ గా కొంత ఇమేజినేషన్ తో చెప్తున్నా. ఆయన ఎవరయ్యా, మా గరుడు పొలం చెప్పించాం అప్పట్లో, అతన్ని కొంచెం రమ్మని రేపు ఫోన్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఇంకా 10 రోజులే ఉన్నాయి ఎలక్షన్ అని చెప్పి. ఈయన రవికి పోయి, లేకపోతే శివాజీతోనే ఫోన్ కాకుండా రవి ప్రకాష్ చేసి మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నాడుగా, ఆయన చేత కూడా స్టేట్మెంట్ ఇప్పించేసే అని చెప్పుంటారు. అందుకని చెప్పి గబగబా స్టేట్మెంట్ ఇచ్చేసారు రాత్రి. అంతే, దట్టు రాయలసీమ స్ట్రాంగ్ పంచ్, 100% గ్యారంటీ పంచ్. అది కష్టం, ఇంపాసిబుల్ ఆ కొండను పగలగొట్టడం వైసీపీ. అటువంటి చోట ఏదో జెన్యూనిటీ కోసం అన్నట్టుగా, కొంచెం అబద్ధంలో కూడా జెన్యూనిటీగా చెప్తున్న ప్రాక్టికాలిటీ ఉన్నట్టుగా అంతా జైల్లో ఒక రాయలసీమ వర్క్ చేశాము 29, 22. అది అసలు అర్థం పొద్దం ఉందా ఎక్కడైనా? కనీసం వినసొంపుగా ఇదిగా ఉందా? కొన్ని చోట్లేమో 200-300 తేడాతో ఇట్లా వస్తుంది, అయితే మెజార్టీలు తగ్గుతాయి, ఏదో చెప్తే ఇది ఉంటుంది. కానీ ఇది అసలు ఒక రూల్ అవుట్ కదా, అసలు ఎవరు నమ్మరు, ఇంత చీపా అన్నట్టుగా అయిపోయేటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా చెప్పండి? పీకే చేత ఇప్పించారు, ఎవరు? ప్రశాంత్ కిషోర్, ఆయన చేత కూడా ఇప్పించారు. ఎవరికైనా నా క్రెడిబిలిటీ ఉందనుకుంటే మీరే అనుకోండి, నన్ను పిలిచి శ్రీనివాస్ గారు మీరు రావాలి అలాగే అని చెప్పి మొహమాట పెట్టి, లేకపోతే నాకు డబ్బులో ఇచ్చి మొహమాట పెట్టో, ఏదో లాస్ట్ టైం మన మధ్యన ఉన్న స్నేహాన్ని గుర్తు చేసో ఓ స్టేట్మెంట్ ఇప్పించేస్తే పోలా. ఎందుకంటే ఈయనకు ఒక 10 ఓట్లు పడిన చేంజ్ అయినా అయినట్టే కదా. వాళ్ళ మాట్లాడే కదండి, ఒక 100 ఓట్లు కొన్నట్టే మన విలేజ్ లో. ఆ ఎదవులు ఏం ఎదవులు ఉంటారు చూడండి, ఆ ఎదవులను ఎవరో పట్టుకోండి, వాళ్ళకి బెల్లం బిడ్డలు ఉంటారు. వీళ్ళు కూడా ఇది వరకు సినిమాలు నేను బాగా చూసేవాడిని చెప్తున్నాం కదా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వీటిల్లో పరుచూరు గోపాలకృష్ణ గారి కొన్ని డైలాగులు ఉంటాయి. రాఘగోపాలరావు అంటే వాళ్ళు, అయ్యా మీరు అన్ని ప్రామిసులు చేసేస్తున్నారు, ఎలాగండి ఇవన్నీ ఇచ్చేవంటే, ఇచ్చేవాళ్ళకి భయం అయ్యా, మనం ఊరికే ప్రామిసులు చేసేస్తున్నాం. ప్రామిసులు ఏముంది, ఎవరికి ఇష్టం వచ్చింది వాడికి చెప్పేయండి, ప్రజల చేత నమ్మించేయండి, ఈ ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళకి ఏవి కథలు చెప్పాలనేది నేను చూసుకుంటాను అని రాఘగోపాలరావు ఎలా అంటాడో సేమ్ అట్లా ఉంది పరిస్థితి. ఒకసారి రాఘగోపాలరావు గారు వచ్చి కూర్చొని మాట్లాడారన్నట్టే డైలాగ్ లో ప్రాస్ ఇట్లా ఉండేది అన్నమాట. మనం ఇన్ని అబద్ధాలు ఆడేస్తున్నాం అని బాగా అంతరంగులు చెప్పారనుకోండి,
పోయేదే ఉందయ్యా కారణం. మన గురించి పట్టించుకుంటారా? ఈ ఎలక్షన్లు అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మనం చెప్పే మాటలు కమ్మగా ఉండాలి, చెవిలో పువ్వులాగా ఉండాలి. పువ్వు పెడుతున్నట్టే వాడికి తెలియద్దు, ఈలోగా ఎలక్షన్లు అయిపోవాలి. చెప్పమనండి, కార్యకర్తల నుంచి చెప్పమనండి, ఎన్ని అబద్ధాలు చెప్పగలుగుతారో చెప్పేమనండి, ఏం పర్వాలేదు. తర్వాత ఏం చెయ్యాలి, ఎట్లా ఎన్కౌంటర్ చేయాలో మనకు ఒక టీం ఉంది, చూసుకుంటుంది. ఇట్లా మాట రాఘోపాలం. ఈయన కూడా సినిమా షూటింగ్ అనుకుంటాడు ఈయన పవన్ కళ్యాణ్. ఇంటర్వెల్ అప్పుడు ఒక పంచి ఇది ఉంటుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి ఇది అనుకున్నావు, ఇంకెప్పటి నుంచి చూస్తా ఉంటాడు చూసారా, ఇంటర్వెల్ అని పడుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇంటర్వెల్ కార్డ్ అన్నట్టుగా చెప్తున్నాడు ఆ డైలాగ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే మీకు తెలియదు, ఇంక నేను చూపిస్తా అనేదో డైలాగ్ కొడుతున్నాడు. చిరంజీవి సినిమాలు చూడండి, ఇంటర్వెల్ కు ముందు గరానా మొగుళ్ళలో ద్విపాత్ర అభినయం అని చెప్తారు కదా, తల్లిని చూసే కొడుకుగా, పెంకి పెళ్ళానికి ముక్కు తాడేసే మొగుడుగా అని చెప్పి సో కార్డు పడుతుంది ఇంటర్వ్యూషన్ అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్. అట్లా అనుకుంటున్నాడు పాపం ఆయన. చాలా సార్లు పవన్ కళ్యాణ్ది ఆ సేమ్ సినిమా షూటింగ్ లాగానే ఫీల్ అవుతున్నాడు. బట్టి రియాలిటీలోకి ఇంకా రావట్లా, కనెక్ట్ అవ్వట్లా. ఆయన రియల్ పొలిటీషియన్ గా ఆయన రిఫార్మ్ అవ్వట్లా. ఇది ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ అంటారా? సైకలాజికల్ ఇది అంటే ఫిట్ కొంతమందికి డ్రైవింగ్ ఎంత నేర్పినా రాదండి. కొంతమందికి డ్రైవింగ్ ముందు ఇలా 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 అని చెప్తే పోటుగా నేర్చేసుకుంటారు. కొంతమందికి 1 year అయినా కూడా ఇంకా భయమే. నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గ్రాండియోస్ అంటే ఎస్ నేను సాధించగలను, ఏమైనా చేయగలను అని చిటికలు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ రోజు ఉత్సాహంగా తొందరగా స్నానం చేయడము, పనులు చేయాలనుకోవడము, కాని వాళ్ళకు కూడా ఫోన్లు చేసి నేను చూసుకోండి అనడం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత 2 రోజులు ఎండలో తిరిగాక లేకపోతే ఏదో నేను ఎందుకు పనికిరాను, నిజమే వాళ్ళు అంటుంది అని పైకి చెప్పలేకపోవచ్చు, కానీ వీళ్ళు టైల్ అయిపోతూ ఉంటారు. అంటే కొంచెం బైపోలార్ ఇదిలో ఉంటుంది అనమాట. అంటే వస్తే గ్రాండియోస్, నాకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు చాలా గ్లామర్ ఉంది, అసలు నాకు చాలా సెలబ్రేషన్ ఇది ఉంది, నాకు వాల్యూ ఉంది అని చాలా చాలా అనుకుని వచ్చేస్తుంది. ఎనర్జీ విపరీతంగా అగ్రెసివ్నెస్ అది వచ్చేస్తుంది. ఎవరు నాకు లెక్కలేదు, చూపిస్తాను అన్నట్టుగా. కానీ అది ఎక్కువసేపు నిలబడదు. అంటే కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరుగుతూ ఉంటాయి, థాట్స్ లో వాటిలో సెట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎమ్మటే ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయి సాడ్నెస్, డిప్రెషన్, అది దానికోసమని బాగా అంటే నాకు ఆయన స్మోక్ చేస్తాడో తెలియదు, కానీ దానికి డిఫెన్సివ్ మెకానిజం ఏంటంటే హై స్మోకర్స్ స్మోక్ ఇంకా ఇంక్రీజ్ చేయడం, డ్రింకర్స్ ఇంకా డ్రింక్ చేస్తూ కూర్చోవడం, అది సరిపోక ఇంకా డ్రగ్స్ తీసుకోవడము, పిచ్చ నిద్రపోవడము, ఎవరితో మాట్లాడినని చెప్పడం, ఎవరి ఫోన్ కాల్ వచ్చినా నాకు ఇవ్వద్దు, నన్ను ఎవరు మాట్లాడించకండి అంటాం. మళ్ళీ చిన్నగా కోలుకున్నాక అప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తారు, బయటకు వస్తారు. జనరల్ గా ఇటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఫామ్ హౌస్ లోకి వెళ్ళారంట, ఎవరిని కలవరంటారు, ఫామ్ హౌస్కి వెళ్తే ఆయన పనులు ఆయన చేసుకోవడమే, ఆయన రూమ్ లో ఆయన ఉండటమే, ఎవరిని రానివ్వరాట అక్కడికి. 2-3 రోజులు అయిపోయిన తర్వాత నిదానంగా అప్పుడు ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడుతుంటారు అనేటువంటి జనరల్ గా ఈ పార్టీ మీటింగ్లకి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు అనమాట. అవునండి, అతనికి కొంత గైడెన్స్ కూడా ఎవరినైతే 2-3 నమ్ముకొని పెట్టుకున్నాడో నాకు అదే అనుకుంటున్నాను. వాళ్ళు ఏమైనా తప్పుగా గైడెన్స్ ఇస్తున్నారేమో కూడా అనిపిస్తూ ఉంటుందండి. రియాలిటీ కాకుండా నువ్వేం మాట్లాడద్దండి, మీరు కూర్చోండి, మేము ఉన్నాం కదా, మీరు మాట్లాడితే లోపు అయిపోతారు, ఎవరిని లోపలికి రానికండి, మమ్మల్ని వినండి, 30 ఏళ్ళుగా నేను ఉన్నాం కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు. నేను అనుకోవడం ఇలాంటి వాళ్ళు. మీరు రెస్ట్ తీసుకోండి సార్, మీకెందుకు ఈ శ్రమ, వాళ్ళు మీరు కలిసేదేంటి, నేను చూస్తా అంటారు, ఇక్కడ చేస్తారు. అట్లా కష్టం. అది ఏ బిజినెస్ అయినా ఈ పెద్ద హోటల్ నడిపేవాడికి కూడా ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలు వేయడం రావాలి, టిఫిన్ చేయడం. అట్లాగా ప్రతిదీ ఎవరో మనకు వచ్చి చేస్తారు అనుకోకూడదు. అది రియల్లీ ఇది ఉండాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారని కాదు, అట్లా నెక్స్ట్ జనరేషన్లో ఇంకోటి రావచ్చు. ఎందుకు ఫేవరెట్లు అవుతారంటే ఆ సంకల్పం గొప్పదని నమ్మినప్పుడు, ఆ చేస్తున్న పనులు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నప్పుడు, ABCD అన్నట్టుగా లైన్ లో. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వత పరిష్కారాలు చూపిన అనేక సమస్యలకి మీరు అన్నట్లు 2 సంవత్సరాల కరోనా పీరియడ్ పోయినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో అనేక సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కూడా చూపించారు సార్. ఒక స్టూడెంట్ అండి, మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే మీకు ఒక 6 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు ఉంటాయి అనుకోండి. ఎక్కువగా బాగా పేపర్ రాసి ఎక్కువగా వచ్చిన దానికైతే 100కి 92, 100కి 92 అని చూస్తారు. 36, 54 అక్కడ వచ్చి నువ్వు చూడరు. కానీ మంచి విద్యార్థి 92ని చూడరు. ఎందుకు ఇక్కడ 42 వచ్చింది, నాకు ఎలా ఇంప్రూవ్ చేయాలని స్ట్రాటజీ చేసేస్తారు చూసారా. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెల్ఫేర్ మెజర్స్, డెవలప్మెంట్ మెజర్స్ ఇండెక్స్ ని వాళ్ళు ఎక్సెల్ షీట్ లో వేసుకొని దానికి
ఎన్ని మార్పులు వచ్చాయి, దానికి కరెక్ట్ రిమార్క్స్ ఏంటి, అంటే ఏ కారణాల వల్ల చేయలేకపోయారు, ఫండ్స్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్సా, లేకపోతే ల్యాక్ ఆఫ్ మెకానిజమా, ఇంజనీరింగా, లేకపోతే ఇంటెలెక్చువల్ ఇది లేదా, ఏ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్టా, మోరల్ సపోర్టా, మ్యాన్ పవర్ సపోర్టా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టా, గవర్నమెంట్ అంటే మీను కొన్ని ఉంటాయి కదా పొల్యూషన్ బోర్డ్స్ అట్లాంటి సపోర్ట్సా, ఏదైనా ఇదా, దేని సపోర్ట్ వల్ల అవ్వలేదు, ఈ పోలవరం ఎగ్జాంపుల్ ఇట్లాంటివి అనేది రాసుకుని పెట్టుకున్నారు వాళ్ళు. అది సైంటిఫిక్ అప్రోచ్. అది నాకు మ్యాథ్స్ నాకు సరిగ్గా నేను ఎవరితో అయినా నాకు వచ్చిన 2-3 సబ్జెక్టులు మంచి మార్కులే చెప్తాను, నేను పాతవి చెప్పను, అది కప్పుపించుకునే తత్వం. అట్లా వేరే వాళ్ళు నో ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ 3 సబ్జెక్ట్స్ అని చెప్తాడు ఇంటెలిజెంట్ కుర్రాడు. అది ఎట్లాగా దాన్ని పుల్అప్ చేస్తాడు అని చెప్పి ఆ స్ట్రాటజీ కూడా చెప్తాడు. అంటే దానికి తగ్గ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ అని. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెజెంటేషన్స్ అట్లా ఉంటున్నాయి. మొన్న రోజు మిస్ అయ్యే చాలా మంది మా స్నేహితులు కూడా చెప్పారు, చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఈయన సీఈఓ అనేవారు ఎవరు, చంద్రబాబుని. అసలైన సీఈఓ జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం మాట్లాడాడు ప్రెజెంటేషన్, పీపీటీ తయారు చేసి ఈ క్యాపిటల్ ఎట్లా వచ్చింది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అయ్యాయి, రెవెన్యూ జనరేషన్ ఎట్లా జరిగిందని వేస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించింది. వీళ్ళ పరుగులు వీళ్ళే పోగొట్టుకున్నారు. పైపెచ్చి ఏంటంటే ప్రెసిడెంట్లీ ఆయన మీద రాళ్ల దాడి, హత్యాయత్నం చేయడము, తర్వాత అవ్వాతాతలకు భోజనం లేకుండా చేయడము, కష్టపెట్టడము, తర్వాత కొన్ని ఫాల్టీ స్టేట్మెంట్స్ ఇవ్వడము, కొన్ని మ్యానిపులేషన్స్, అవన్నీ అవి కాదని ప్రూవ్ అవడం, ఇన్ని లక్షల కోట్ల అప్పని వాళ్ళ చేత చెప్పడం, సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టరే కాదని చెప్పడము, డెవలప్ చేయడం, ఇవన్నీ వీళ్ళ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి మీద వేసే రాళ్ళు అక్షతలుగా మారుతున్నాయి ఆయన మీద, తెలియట్లా అది. అందుకని చెప్పి దేవుడు ఉంటారు అన్నప్పుడు కరెక్ట్ గానే దేవుడైతే ఖచ్చితంగా ఉన్నట్టుగా ఆయనకి వెళ్తున్న చోటల్లా పూల పాన్పు అయిపోతుంది. ప్రతి మీటింగ్ లో కూడా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని ఇదే మాట వాడుతూ ఉంటారు. నిజంగా 43-44 డిగ్రీల్లో 5 చోట్ల ఇలా 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 అనాలని అసలు ఆ గొంతుగా ఎండిపోతుందండి. నిజంగా అంటారు చూసారా, కష్టార్జితం అంటారు చూసారా, కష్టార్జితం అని, చెమటోడ్చి అంటారు చూసారా, అది ఇదేనండి. అసలు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావుకి ఇంతమంది వచ్చారు, ఆయన ఎన్టీ రామారావు గారికి అని చెప్పి లారీ మీద, అప్పుడు లారీ మీద ఆయన అసలు అంతమంది నేను పోయా. తెక్కెళ్ళపాడని గుంటూరు దగ్గర ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్, నేను వెళ్ళా చూసి చాలా ఆనందించాం. అసలు ఇదే ఎన్టీ రామారావు, ఇదే రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఉంటే ముక్కును వేలేసుకుంటారు ఈ జనాల్ని చూసి. ఏంటి అసలుకు, ఒకప్పుడు క్రికెట్ లో భోజనం టైంకి వాళ్ళు ఫస్ట్ బ్యాట్స్మెన్స్ 270 కొట్టారు, 270 to 290 కొడితే ఎక్కువ. బాబాయ్ మధ్యాహ్నం ఆస్ట్రేలియా వాళ్ళు ఎట్టు కొట్టలేరు, వీళ్ళు హై స్కోర్ సెట్ చేశారు ఇండియా వాళ్ళు అనుకో. 290 అంటే కరెక్ట్ గా 238కి అట్లా అవుట్ అయిపోయేవారు. అంటే 290 అంటే హోప్లెస్ స్కోర్, ఇంకా దాన్ని దాటలేరని. తర్వాత వచ్చే వాళ్ళు ఎలా చూపించారు దాన్ని, 500 స్కోర్ ని కూడా చేసేస్తున్నారు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తున్నాడు ఆయన. ఇంపాసిబుల్ అనుకుంటున్న వాళ్ళు తల పండిపోయి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేయలేకపోతే 3 రోజుల్లో చేసి చూస్తున్నాడు చిటికలేసి. అసలు నిజంగా గ్రేట్ అండి. అది ఇప్పుడు నాలాంటి కామన్ మ్యాన్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ తెర మీదకి వచ్చి, ఈ కెమెరా ముందుకు వచ్చి అంటే ఎంత ఇంప్రెస్ అయ్యండి మేము. అసలు నిజంగా ఎక్కడ చూసినా, ఏ గ్రూప్ లో చూసినా కూడా క్లియర్ డేటా మాట్లాడుతున్నారు. ఈ 2,70,000 కోట్లు పెన్షన్ రూపంలో ఇచ్చారు. పెన్షన్స్, సంక్షేమ పెన్షన్స్ 2.7 lakh crores, సారీ సంక్షేమ పథకాలకి. ఇది కాకుండా పెన్షన్ కూడా ఉంది అందులో, 2.7 lakh పెన్షన్ కలిపే 2.7 lakhs డైరెక్ట్ గా. పిల్లలకి ట్యాబ్లు కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, వాళ్ళ బ్యాగులు, వాళ్ళ స్కూల్స్ కి షూలు అన్ని కలిపి 1 లక్ష కోట్లు. బహుశా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సినిమా చూసుంటారండి. అప్పట్లో ఈయన పవర్లోకి రాలా, రామదాస్ సినిమానా అది, ఐసు ముక్కని ఇస్తుంటే అట్లా 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 చివరికి ఏం మిగలదు. అట్లా కాకుండా ఇచ్చేవాడికే డైరెక్ట్ ఇవ్వడం, డైరెక్ట్ ఐసు ముక్క ఇచ్చేస్తున్నారు. శ్రమ పడకుండా, రికమెండేషన్లు లేకుండా, లంచాలు లేకుండా. అసలు నిజంగా గ్రేట్ అండి. నిజంగా ఆ ఒక థాటే బ్రిలియంట్, స్వార్థం లేని థాట్. అట్లా ఇప్పుడు ఆడలేని అమ్మ మధ్యలో ఓడింది, మధ్యలో సరిగా లేదు, బ్రహ్మాండంగా ఆడదు అన్నట్టుగా రకరకాలుగా తీసుకొస్తున్నారు. ఆ ల్యాండ్స్ తీసేసుకుంటాడు, అది ఇది మీనింగ్ లెస్ ఇవన్నీ. అది నిజమైన రైతులు కూడా తెలుసు ఏం పోదని, వీళ్ళంతా మొత్తుకున్నా. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, లేదంటే ప్రజలు దాన్ని స్వీకరించే విధానం కావచ్చు, ఫైనల్లీ యాజ్ ఎ సైకాలజిస్ట్గా వీళ్ళు చేస్తున్న కామెంట్లని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, స్వీకరించే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దీనివల్ల ప్రజల్లో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయంటే ఆ సైకాలజీ యాంగిల్ ఏం చెప్తారు సార్? లేదండి, మనిషి
హైలీ డిటర్మైన్డ్గా మైండ్ఫుల్గా ఉంటే, నేను మైండ్ఫుల్గా ఉండి చదువుకుంటున్నాను అనుకోండి, నా స్కూల్ బస్సులో మిగతా 90% పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకేసుకుని ఆడుకుని సినిమా కవులు చెప్తున్నా నాకేమే కాదు, నా చదువు మీదే ఉంటుంది దృష్టి. జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా తన ఇదిలోనే ఉంది అంతే. ఎంతమంది ఈ ఎలక్షన్లు అయిపోయాక ఎవరు మాట్లాడించినా ఏమక్కవు, అనవసరమైన ట్రివియల్ ఇష్యూస్ అంటారు, దాని జోలికి పోవడం. మళ్ళీ అవసరమైనప్పుడే ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా గులకరాయితో కొట్టడం కూడా చూసాము. ఆయన రాయి పెట్టి కొట్టించుకున్నాడని కామెంట్లు చేసినా అసలు ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా అదే చిరునవ్వుతో అలాగే ముందుకెళ్తున్నారు తప్ప. గ్రేట్ పర్సనాలిటీ అండి. ఏ సైకాలజిస్ట్ అని అడగండి మీరు, నేనేదో చెప్తున్నాను కాదు. ఆమె సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, వాళ్ళు మాకంటే ఎక్కువ చదువుకున్నారు సార్. సైకియాట్రిస్టులను అడగండి, ఎవరినైనా అడగండి సార్. దీనికి పెద్ద చదువులు కూడా అక్కర్లేదు, టు బి ఫ్రాంక్. కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇన్స్టిట్యూషన్ ఉంటే చాలు, మనకి చదువు సెన్సులు కూడా అక్కర్లా. ఒక జ్ఞానం అనేది ఇస్తే ఉంటే చాలు, క్లియర్ గా చెప్తారు. ఆ మనిషి ఛాతి, ఆ మనిషి నుంచునే విధానం, ఆ మనిషి పంచిచ్చి చెప్పే ప్రెజెంటేషన్, ఏమో ఓపికని కూడ తీసుకుని అంత ఇదిలో ఆయన హ్యూమన్ బీయింగే కదా. అంతేగా. రాళ్ల దెబ్బలు తిన్నవాడి మీద ఒక్క కసి లేదు, అభిమానులకు కసి వస్తుంది. వాడు దొరికితే 4 ముట్టికెళ్ళేద్దాం. అట్లాంటిది ఆయనకి అసలు వాళ్ళ మీద ఏమీ లేదు. యేసుప్రభుని కొడితే ఎట్లా నవ్వుతాడు అట్లా ఉన్నాడు ఆయన. అన్ని దేవుళ్ళే అండి. నిజంగా బెనిఫిట్ పొందిన వాళ్ళకి, ఆయన వల్ల బాగుపడిన వాళ్ళకే కాకుండా ఇప్పుడు మనం ఉన్నానండి, ఐఎమ్ వెల్ సెటిల్డ్, మనకేముంది, వాళ్ళ అవసరం ఏం లే, ఏ స్కీములు అక్కర్లేదు, ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. కానీ మనకేమనిపిస్తుంది, ధర్మం మాట్లాడాలనిపిస్తుంది, న్యాయం మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మనం తినకపోయినా ఆయన ఒక సేవల వల్ల లక్షల మంది, కోట్ల మంది తింటున్నారు. అవసరమైన వాళ్ళు, ఎవరైతే నీడో అర్హులో వాళ్ళందరూ సాచురేషన్ మోడ్ లో బెనిఫిట్ పొందుతున్నారు. అది చాలు. రాజు అన్నవాడు చక్రవర్తి దేశాన్ని ఉద్ధరించాలి. దేశం అంటే ప్రజలే, ప్రజలను ఉద్ధరిస్తున్నాడు. నేను అనుకోవడం సార్, ఈ మాట నిజమవుతాం లేదు నాకు తెలియదు, కానీ సార్ నాకున్న ఒక రకమైనటువంటి ఆలోచనతో చెప్తున్నాను. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, ఈ 5 ఏళ్ళు ఆయన సీఎంగా చేశాక ఈ మిగతా అన్ని పక్షాలు కూడా ఎవరైనా సరే మీరే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి క్యాండిడేట్ అని ఈయన అప్రోచ్ అవుతారేమో రిక్వెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇంత రోల్ మోడల్ చేశారా ఏపీనే. కరెక్ట్ గా లెక్క పెడితే ఇన్ని సెక్టర్స్ లో, నీతి ఆయోగ్ సెక్టర్ కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఆటోనమస్ బాడీస్ చేసినటువంటి రిజల్ట్స్ లో అన్ని టాప్ 5 లో ఉన్నాయి. ఒక దాంట్లో ఫస్ట్ ఉంటే, ఒక దాంట్లో థర్డ్, ఒక దాంట్లో సెకండ్ ఉంటే, ఒక దాంట్లో 5th, ఇట్లా ఉన్నాయి కదా ర్యాంకింగ్స్. ఇవి ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇలా ఉంటే దేశం ఎందుకు కాకూడదు అనుకునే నాయకులు కూడా ఉంటారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతే దేశాన్నే ఉద్ధరిస్తాడేమో. ఒక స్టేట్ కే పరిమితం కాదు కదా. ప్రమోషన్స్ ఎలా వస్తాయండి? ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ అని ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇస్తారు మార్కెటింగ్ గా. అతను ప్రతి ప్రొడక్ట్ లోనూ గ్రోత్ అది చూపించాడు అనుకోండి, ప్రాఫిటబిలిటీ, బాటమ్ లైన్, టాప్ లైన్, అంటే ఈ ప్రొడక్ట్స్ ఇంత అమ్మితే కాదు టార్గెట్, ప్రాఫిట్ క్రియేట్ చేసి కూడా అమ్మాలి అని చెప్పి భలే చూపిస్తారు అది ప్రెజెంటేషన్ లో. ఒక జిల్లాకు చేసిన వాడిని ఒక ఏరియా ఇస్తారు, ఆ ఏరియా చేసిన వాడిని ఆల్ ఇండియా మేనేజర్ అని చెప్తారు, మార్కెటింగ్ మేనేజర్. ఆల్ ఇండియాకే నువ్వు రావాలి, ఇక్కడ కాదు, నీ స్థానం బాంబేలో కూర్చోవాలి, హెడ్ ఆఫీస్ లో చూపిస్తారు ఆపరేషన్స్ లో. అట్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని ఒక పైలట్ గా తీసుకుని, ఆ జ్ఞానం ప్రతి వాళ్ళకు ఉంటుంది. 5 ఏళ్ళు పరిపాలించలేదు ఈయన, 3 ఏళ్లే పరిపాలించాడు, ఇంకా 4 రోజులు తక్కువే, 2 నెలలు తక్కువే. మరి ఇప్పుడు ఇంత ఇదిలో, ఇంత ర్యాపిడ్ స్పీడ్ లో ఇంత అడ్రస్ చేస్తే బ్రాడ్ స్పెక్ట్రమ్ గా, ఈయన దేశ ప్రధాని అయితే రేపొద్దున ఈయన అన్ని స్టేట్లని సమంగా చేస్తే ఎట్లా ఉంటుంది ఇండియా మీద అభిమానం ఉన్న ప్రతి వాడు ఇలాగే ఆలోచిస్తాడేమో అనిపిస్తుంది. ఇదే మోడీ గారు కూడా రేపొద్దున వాళ్ళ పార్టీ వాళ్ళకి జ్ఞానులుగా, కొంచెం దేశం అంటే భక్తుడు, ఈ ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి బెటర్ అని చెప్తాడేమో, అంతర్కింకులుగా అని చెప్తాను అనిపిస్తుంది. మిగతా వాడు కూడా ఇంక్లూడింగ్ మరీ కక్ష కట్టేసిన వ్యతిరేకులు, కరడు కట్టిన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నాయకులు ఉంటారు, వృద్ధ నాయకులు, కప్పని వదిలేసుకుని వాళ్ళు ఆ కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీసుకుందామని లేనివి ఉన్నవి అన్ని సోనియా గాంధీకి చెప్పారు చెవులకి. అసలు సోనియా గాంధీకి అవన్నీ తెలియకపోవచ్చు, నూరి పోశారు. అయ్య బాబోయ్, చాలా లేజీ అండి, చాలా ఇదండి, దుర్మార్గుడండి, వాళ్ళ నాన్నని బాగా పేచి పెట్టేసేవాడండి, మొండికేసేసేవాడండి, వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని తెగ దోచేసాడండి. ఇవన్నీ అబద్ధం మాటలు మాట. చెప్పగా ఒక బ్రాహ్మడు ఒక మేక పాలు రోజు వైద్యానికి ఉపయోగపడతాయి, ఆయుర్వేదిక వైద్యానికి అని ఒక బ్రాహ్మడు ఒక మేకను కొనుక్కుంటాడు సంతలో. పంతులు జనరల్ గా తినరు కదా, జనరల్ గా శాస్త్ర ప్రకారం తినేవాళ్ళు ఉంటారు, అది వేరు, తినరు జనరల్ గా అనుకుందాము. పంతులు తీసుకెళ్తున్నాడు, 4 దొంగలకి, అంటే తెలిసిన వాళ్ళేమి మరీ తెలియని దొంగలు కాదు, ఇంట్లో వాళ్ళే ఈయన కొట్టేద్దాం, ఈయన దగ్గర మేక కొంచెం ఆకలిస్తాం, మటన్ చేసుకుందాం ఎట్లా అని స్ట్రాటజిక్ గా ఒకడు నుంచి ఉంటాడు. నమస్తే అండి పంతులు గారు,
ఏంటి వెళ్తున్నారు, కుక్కను తీసుకువెళ్తున్నారు సార్, మీకెవరు దొంగలు పడతారు, ఇది కుక్క కాదయ్యా మేక, నీకు బుర్ర లేదా అని చెప్పి ముందుకెళ్తూ ఉంటాడు. ఇంకో ముందు 100 మీటర్లు ఇంకోటి నుంచి ఉంటాడు, నమస్తే స్వామి సార్, అయ్యా తమరు ఇట్లా ఇవ్వండి, ఆ కుక్క నేను తీసుకొస్తా తమ ఇంటి వరకు, మీకు తెలుసు కుక్క కాదయ్యా, నువ్వు కుక్క అంటున్నావు, ఇది మేక ఇది అని చెప్పి ఇంకా ముందుకెళ్తా ఉంటాడు. ముందుకెళ్తుంటేనో ఇంకోటి నమస్తే పెట్టి, అయ్యా ఒక కుక్క కొన్నారండి, 2 ఉంటే బాగుండేది కదా అయ్యా పెంచుకోవడానికి, పంతులు మీరు కూడా పెంచుకుంటున్నారా అని చివరికి వదిలేస్తాడు ఇలా నలుగురు అనేటప్పటికి. అట్లాగా అట్లా ఇది మాట, అది ఆ ప్రచారం అట్లా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నవి లేనివి ఎక్కించేసి పీకల వరకు చెడ్డ చేసేసారు. ఈ వజ్రాన్ని దూరం చేసుకునేలా చేశారు కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎంత పుట్టగతులు లేకుండా అయిపోయేది. ఎంత బాధ. మేము కూడా కాంగ్రెస్ అభిమానులు ఒకప్పుడు, మా కుటుంబం, మా నాన్నగారు వాళ్ళు మాట్లాడుతుంటే. అట్లాంటిది ఇంత దూరం ఒక వజ్రాన్ని పడేసుకున్నారు చేతులారా. వజ్రానికి ఏముంటుంది, ఫస్ట్ మళ్ళీ ఉంటుంది, ఎంత పాలిష్ చేస్తే అంత వజ్రం అంటారు. ఆ పాలిష్ లేని దాన్ని చూసి అలా పడేశారు కక్ష కట్టి. ఇప్పుడు వెలిగిపోతుంది, దేశం అంతా వెలిగిపోతున్నట్టుంది, ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈయన గురించి. అట్లా అందుకే ఇవన్నీ గుణపాఠాలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కక్షతో చేసినవి కాదు, ఇది గుణపాఠం. రేపు పొద్దున ఎవరిని అవమానించద్దు, తక్కువ చూపు చూడొద్దు. నువ్వు ఇప్పుడు తక్కువ చూపు చూసిన వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారో తెలియదు. ఇది గ్రహించిన వాళ్ళే జ్ఞానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి ఇంటర్వ్యూ. అందరి నేతల మైండ్ సెట్కి సంబంధించి కావచ్చు, ప్రజల యొక్క మనోగతాలకు సంబంధించి కావచ్చు, మా మీడియా ద్వారా మా ప్రేక్షకులు తెలియజేసి. కానీ నా పని ఒకటేనండి, ఈ టీవీ ద్వారా అంటే నాలాంటి చిన్న వాళ్ళు ఏదో మాట్లాడితే ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు. కానీ నాకు అంతో కొంత చంద్రబాబు నాయుడు గారన్నా కూడా అభిమానం ఉంది. ఆయన అసలు ఇవన్నీ వదిలిపెట్టి గెలుస్తారో ఓడిపోతారో వదిలేసేయండి, జనరల్ గానే ఓడిపోతారు ఈసారి నాకు ఖచ్చితంగా. కానీ అది మా మనసుకు తీసుకోకుండా, ఆయన ఒక హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా, ఆయన నిజం మాట్లాడితే అప్పుడప్పుడు రజనీకాంత్లు వీళ్ళు వెళ్ళిపోతారు చూసారా, మాయమవుతారు. అట్లా మాయమయ్యి స్పిరిచువల్ వెల్నెస్ అని ఉంటుందండి, దైవాత్మికమైనటువంటి సందేశంతో దాంతో ఉంటే ఈయన ఇజ్జత్తు, ఈయన ఒక అవమానాలు కానీ ఇవన్నీ పోతాయండి. అప్పుడు నిజమైన మెచ్యూరిటీ వస్తుంది ఆయనకి. కొడుకు అదే వాడు ఎప్పుడైతే తండ్రి స్పిరిచువల్ ఇదిలో పడ్డాడో కాస్త బాగుంటుంది ఎన్విరాన్మెంట్, ఆ ఫలితం కొడుకు కూడా ఉంటుంది. ఎలాగే పవన్ కళ్యాణ్కి సినిమాలో మంచి క్యారియర్ ఉన్నప్పుడు అవి ఇంత రాకపోవచ్చు పెద్ద పెద్ద ప్యాకేజీల లాగా, అక్కడ కూడా ఆయనకి 15 కోట్లు 20 కోట్లు డిమాండ్ ఉన్న హీరో. అందులో కాదనిలేం మనం. మంచి మంచి స్టోరీలు డిస్కషన్ లో కూర్చుని మంచి మంచి స్టోరీలు తీసి ప్రజలను ఉత్తేజపరిచేలాగా చేసి ఒక మంచి ఇది చేసుకుని అట్లా వెళ్తే ఆయన క్యారియర్ ఎంత బాగుంటుందండి, ఎంతమంది అభిమానులు. అందుకని చెప్తున్నా, వాళ్ళు అనవసరం కెరీర్ పాడు చేసుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారా, ఎంత వ్యతిరేకత వచ్చేసింది ఆడవాళ్ళలో. పవన్ కళ్యాణ్ అంటే చెత్త చేసేసుకున్నాడు. ఇలా గూట్లో 3 రోజులు 3 గంటల ముందు క్యూలో నుంచునేవారు చేతులు పెట్టి. అటువంటిది ఇప్పుడు చూడబుద్ధి అవుతుందా? అందుకని చంద్రబాబు నాయుడు గారు స్పిరిచువల్ గా వెళ్ళడం మంచిదని నా సందేశం. లేదా ఒక కౌన్సిలర్ ని పెట్టుకుని ఆయనకు ఎవరి మీద నమ్మకం ఉందో, వయసు రీత్యా కానీ ఎక్స్పీరియన్స్ రీత్యా కానీ కనెక్ట్ అవుతారు ఎవరితో, వాళ్ళతో కౌన్సిలింగ్ చేయించుకోవడం మంచిది. ఈవెన్ ఆయన లోకేష్ కూడా కావాలి. అనవసరమైన టాక్సిక్ తో వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపేయాలి కుట్ర చేసేయాలి అనేటువంటి మనస్తత్వం నుంచి దూరానికి వచ్చేయాలి. కామ్నెస్ ఉండాలి, పీస్ ఉండాలి, ప్రేమించే హృదయం ఉండాలి. తింటే ఈజీగా అరిగిపోవాలండి, గంట కరిగిపోవాలి, పడుకుంటే నిద్ర రావాలి, ఏ ఆలోచన లేకుండా. అట్లాంటి లైఫ్ కోసం వీళ్ళు ప్రయత్నం చేయాలండి. అది జీవితం. ఎన్ని కోట్లు కట్టిస్తే ఏముంది, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఏముందండి, ఎన్ని తిట్లు శాపనార్థాలు వస్తుంటే ఏంటి చెప్పండి. ఆయన నిమ్మగడ్డ గారికి వీళ్ళకి ఇలాంటి వాళ్ళని అవ్వాతాతలు ఒక ఏడుపు ఉసూరు అంటారు. అంటే ఎండ భరించలేక ఆయాసం వస్తూ రోగాన్ని లోపల దాచుకుని మందులు చేతులు పట్టుకుని అసలు ఇంకొక నిమిషంలో బతుకుతానో లేదో అని చెప్పి ఉసిరిస్తున్నారు చూసారా శాపనార్థాలు. ఇవి తగులుతాయండి, మంచిది కాదు. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వీళ్ళు ఏదో కప్పిపుచ్చుకున్నా మాయ మాటలు చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి చేశాడని ఇట్లా బాగా అట్టే పేద్దామన్నా కూడా నమ్మరు ఎవరు. దీనికి పెద్ద చదువు సంఖ్యలో రాకెట్ సైన్స్ ఏం లేదు, అందరికి అర్థమైపోయింది వీళ్ళు చేసిన పని. అందుకని చెప్పి దేవుడి ముందైనా క్షమాపణలు అడిగి శాశ్వత జీవితం బ్రహ్మాండంగా స్పిరిచువల్ గా గడిపితే బాగుంటుంది. ఎందుకంటే కొంత అభిమానం ఎంతో కొంత ఉంటుందండి మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే. ఇలాగే పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్, వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ ఏం కాదు, కానీ 1-2 సినిమాలు చూసా. అత్తారింటికి, తమ్ముడు అనే ఫైటింగ్ చేస్తారు కదా, అచ్చు తమ్ముడు కింద, అవి 2-3 చూసా, బాగానే ఉన్నాయి.
కానీ వాళ్ళ కెరీర్ ఉంది కదా ఇప్పుడు మహేష్ బాబు ఇలాగనే నెంబర్ 1 కదా ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రగిలిపోతున్నాడు మనిషి. మా సైకాలజీ దీంట్లో ముందు కూల్ చేస్తాం, కౌన్సిలింగ్ లో వైరాగ్యం నేర్పిస్తాం. ఓకే, కొంచెం ఎగిరిగిరి పడుతున్న వాడికి బాగా అమ్మాయిల పిచ్చితో అమ్మాయిలనే కలవరిస్తూ తల్లికి చెల్లికి తేడా తెలియక కళ్ళు మూసుకుపోయిన వాడికి చీము నెత్తురు ఈ నరాలు ఈ ఎముకలు ఈ వాసన స్మెల్ ఇది చెప్తే వాడికి వైరాగ్యం వస్తుంది, ఆ సెక్స్ అనే కోరిక పోతుంది. ఆ థెరపీ ఇంపార్టెంట్. అసలు మంచి వయసు ఉండి ఇది ఉండి భార్యతోనే కాపురం చేయలేని వాడు ఉంటే రివర్స్ లో ఇస్తాం. అరే ఎంత బ్యూటిఫుల్ యూ సీ ద పర్సనాలిటీ థైస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. అంటే అది రివర్స్ థెరపీ అది. అట్లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవాలి అన్నట్టుగా బయటకైనా వేస్తున్నాడు, లోపల ఉన్న కోరికను బయటకైనా వేస్తున్నాడు ఆయన. అట్లా అనేకూడదు కదా. అంతేగా. అందుకోసం అని చెప్పి ఆయనకి ఆ వైరాగ్యం రావాలి, చెప్పించకూడదు, చచ్చిపోవాలి. రేపొద్దున మొత్తం దేశమంతా ఆడిపోసుకుంటుంది కదా ఏదైనా అయినా. అసలు ఈ క్లియర్ కట్గా అంత భరించలేకపోతున్నాడు. అదేది మన ఆ సినిమాలో మమ్ముట్టి ఆ అబ్బాయి బ్రహ్మాండంగా పాడేస్తుంటే ఆ ట్యూనింగ్లు కడుతూ ఉంటాడు. స్వాతి కిరణం అనుకుంటానండి సార్. ఆ పిల్లాడు శిష్యర్కం కింద బంధిస్తాడు అతన్ని. ఎక్కడికి వెళ్ళకు, నిన్ను దత్తత తీసుకున్నాను, ఒడుగు అది కూడా చేశాను నీకని, బ్రాహ్మణ్ ఫ్యామిలీ, నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్పి పెద్దది గణపతి సచ్చిదానంద స్వామి ఇచ్చినటువంటి దాని సాహిత్యానికి స్వరాలు చేయాలని చెప్పి నువ్వు ఇస్తే ప్రతిదీ తీసుకొచ్చి వినిపిస్తుంటే బ్రహ్మాండంగా ఇంప్రెస్ అవుతాడు. చివరిలో పెదవి విరుస్తాడు కుళ్ళు కొద్దీ, అదే పాడతాడు అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి లేకుండా. ఈ అబ్బాయి ఒకసారి చూసేటప్పుడు షేమ్ అయిపోతాడు. ఈ అబ్బాయి చచ్చిపోతే బాగుండు, నా ప్రాణానికి వచ్చాడు, నాకంటే తెలివైన వాడు, నన్ను మించిపోయాడు అని చెప్పి. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. 14 ఏళ్లుగా నేనేం చేయకుండా కూర్చున్నానే, నాకు అసలు రాని తెలివితేటలు వీడికి ఎలా వచ్చేసాయి. అసలు ఎక్కడికక్కడే మేనిఫెస్టో ఇప్పుడు చూస్తే ఎంత జెన్యున్ గా ఉంది. నాకే గదిలోకి వెళ్ళి తప్పట్లు కొట్టాలనుకునేలాగుంది. అట్లాగా మరి ప్రజలకు ఉండదా అసలు? ఎందుకు అని చెప్పి ఒక పక్కన రియలైజేషన్, ఒక పక్కన కోపము, ఏం చేయలేని నిస్సహాయత. ఆ కోపంలో నుంచి మనం ఏమి చేయలేని పనులన్నీ తను చేస్తున్నాడనే దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఆవేశం అది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరి గురించి మెయిన్ కన్సర్న్ ఎందుకంటే వీళ్ళు నిజంగానే సెలబ్రిటీస్. వీళ్ళకి ఇమోషనల్ వెల్నెస్ కావాలి. ఈ డైమెన్షన్స్ 4 గుర్తుపెట్టుకోవాలి. ఇమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. చెప్పించేయడాలు, తిట్టేయడాలు, నోటికి ఏమొస్తుంది అండాలు తప్పు. బ్యాలెన్స్డ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. అవి వచ్చిన కంట్రోల్ చేసుకోవాలి. కారు స్పీడ్ నుంచి ఎట్లా కంట్రోల్, నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే కదా. ఫిజికల్ వెల్నెస్. ఆయనకి 74 ఏళ్ళు, ఆయనకి చాలా రోగాలు ఉన్నాయని మొన్న కోర్టులో పెట్టారు. వాళ్ళే పెట్టుకున్నారు. అవన్నీ అన్నిట్లో కొన్ని నిజమై ఉండొచ్చు, అన్ని అబద్ధాలు కాకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు. వయసు రీత్యా ఎవరికైనా వస్తాయండి. అందుకని ఫిజికల్ వెల్నెస్ చూసుకోవాలి ఆయన. యోగా, అది డైట్ అన్ని కొన్ని బాగుంటాయని విన్నాను నేను. ఇంకా కొంచెం చూసుకోవాలి. ఎన్ని ఉంటే ఏం లాభం, కక్ష పెట్టుకుంటే అదే పెద్ద విషయం, ఏమి పని చేయవు. మూడోది ఏంటి, సైకలాజికల్ వెల్నెస్. ఎవరో చెప్పుడు మాటలు, ఎవరో చెప్పారు, అమ్మాయి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్దవాడు అయిపోతాడా నా కళ్ళ ముందు, అసలు రాజశేఖర్ రెడ్డి అంటేనే పడదు నాకు, స్నేహితుడు అనే టైటిలే కానీ, వాడు కొడుకేంటి ఇంత అయ్యా, ఇలా వెనకాల నుంచునేవాడు, ఇలాగ గోడచాటు నుంచుని ఇంత పెద్దవాడు అయిపోయాడా, ఇంతమంది అభిమానులా, ఇంత ఇదా, అసలు కని విని ఎరగలేదు, ఎన్టీఆర్కి లేదు, రాజశేఖర్ రెడ్డి లేదు, నాకు లేదు, ఎవరికి లేని ఇదా అని చెప్పి బాధ తన్నుకొచ్చేస్తోంది కంపారిజన్ తో వాడితో. అప్పుడు ఒకటే అనుకోవాలి, నేను ఇంత పెద్దవాడిని, నా కొడుకు లాంటి వాడు ఇతను కూడా, షైన్ అవుతున్నాడు, రేపొద్దున ఇండియా బాగుంటుంది కదా, మనం ఉంటామా పర్మనెంట్ గా, చచ్చిపోతాం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతా బాగుంటుంది కదా, లోక కళ్యాణం జరుగుతుంది కదా అనుకోవాలి. అట్లా కూల్ అవ్వాలి. సైకలాజికల్ గా చెప్పే మాటలు వినకూడదు. అందువల్ల మెడిటేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అంటే పట్టెడు మెతుకులు ఎవరికైనా స్వయంగా పెట్టాడో లేదు తెలియదు, గవర్నమెంట్ స్కీములు కాదు, నిజంగా అలాంటి పుణ్య కార్యక్రమాలు నిజంగా నీడి వాళ్ళకి ఒక 10 మంది చేస్తే రేపు పొద్దున్న ఆయన శేష జీవితం కానీ లేకపోతే 100 సంవత్సరాలు బతికి ఆయన స్వర్గస్థులైనా కూడా పీస్ ఉంటుంది ఎవరికైనా సరే. ఇదండి నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి శ్రీనివాస్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.